అన్నిటికన్నా ఒక ప్రాంగణం పునీతమైంది అని ఎప్పుడు చెప్తారో తెలుసా అండి? అక్కడ భారతం చెప్పి ఉంటే. దేవాలయ ప్రాంగణంలో కూర్చుని భారతం చెప్పినా, దేవాలయ ప్రాంగణంలో కూర్చుని భారతం విన్నా, అది సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని కల్పిస్తుంది. అందుకే భారతం వినని వారు ఉండరు. దేవాలయ ప్రాంగణంలో కూర్చుని భారతం వినండి అని ఎందుకు చెప్తారంటే, నేను ఇలా అన్నానని మీరు అనుకోవద్దు. ఇదే భారతాన్ని పట్టుకెళ్ళి మీరు ఒక ఆడిటోరియంలో చెప్పారనుకోండి, మీ చెప్పులు పెట్టుకునే స్టాండ్ లేదనో, షూ కీపింగ్ స్టాల్ లేదనో, మీరు చెప్పులు వేసుకుని కూర్చుని వెళ్ళి వింటారు. చెప్పేవాడు మాత్రం వాడికి ఉన్న నిష్ట కొద్దీ చెప్పులు విప్పి కూర్చుని వాడు చెప్తాడు. అంత పరమ పవిత్రమైన భారతాన్ని, పంచమ వేదాన్ని చెప్పులతో కూర్చుని వినడం అన్నది ఎంత దోషం అవుతుంది. అదే ఒక దేవాలయ ప్రాంగణం అనుకోండి, మీరు చెప్పులు విప్పి లోపలికి వస్తారు. ఈశ్వరుని యొక్క సముఖంలో, ఆయన ఎదురుగుండా, ఆయన సభామంటపంలో కూర్చుని మహాభారతం వినడం అంటే కోట్ల 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 జన్మల తర్వాత తప్ప జీవుడికి ఆ అధికారాన్ని పొందే అదృష్టాన్ని ఇవ్వరు అని శాస్త్రము తెగేసి చెప్తారు. ఎందుకని అంటే మహాభారత ప్రవచనాన్ని వినడమే అంత గొప్ప. ఎందుకని? ప్రతి చోట ధర్మ సూక్ష్మ సమన్వయం. అక్కడికి ఒక కుక్క వచ్చింది. కుక్కకి ఒక లక్షణం ఉంటుంది. కుక్క ఇంట్లో ఉండకూడదు అని అనరు. కుక్క ఉండవచ్చు ఇంట్లో, కానీ కుక్క రాజద్వారం దాటి లోపలికి కానీ వచ్చిందనుకోండి, దేవతలు, మీ ఇంట పూజాగృహంలో ఉన్నటువంటి దేవతలు ఆ రోజు ఉపవాసం ఉండిపోతారు, అన్నం తింటారు. దేవతల ఉపవాసం ఉండిపోయినటువంటి శోభ యజమానిని కట్టి కుడుపుతుంది. ఎప్పుడో అప్పుడు బాధిస్తుంది. అది జాతక చక్రం చూస్తే దొరికేది ఏం కాదు, ఆ ఉపాసన బలం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఎందుచేత అంటే శృంగగిరికి పీఠాధిపత్యం వహించారు చంద్రశేఖర భారతీ స్వామి వారు. ఆయన దగ్గరికి అప్పుడు ఒక ఆయన వెళ్ళాడు. వెళ్ళి దిగులుగా కూర్చున్నాడు. ఆయన మాట్లాడుతూ ఏమలా కూర్చున్నావు, ఏం చేస్తుంటావు అన్నారు. నేను రోజు శాలగ్రామాలను ఆరాధన చేస్తాను. ఆయన అన్నారు, మీ ఇంట ఉన్నటువంటి శాలగ్రామాల్లో ఒక శాలగ్రామాన్ని మీ నాన్నగారు జీవించి ఉన్నంత కాలం వేరుగా పూజ చేసి దానికి చాలా పెద్ద నైవేద్యం పెడుతుండేవారు. మీ నాన్నగారు శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ శాలగ్రామానికి వేరు పూజ నువ్వు చేస్తున్నావా కొడుగ్గా? ఈయనేం చెప్పలేదు ఆయనకి. అదేనే దివ్య దృష్టి అని మనం చేసింది. అంటే ఆయన అన్నాడు, నిజమే, మీరు ఎలా గ్రహించారో నాకు తెలియదు. మా నాన్నగారు ఒక శాలగ్రామాన్ని ప్రత్యేకంగా పూజ చేసేవారు, మిగిలిన వాటితో కలపకుండా పూజ చేసి దానికి వేరే పెద్ద నైవేద్యం పెడుతుండేవారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను ఆ శాలగ్రామాన్ని మిగిలిన శాలగ్రామాలతో కలిపేశాను. అన్నింటికీ కలిపి కాసి నీళ్లు పోసి పూజ చేసేసి అన్నిటికీ కలిపి నైవేద్యం పెడుతున్నాను. అంటే చంద్రశేఖర భారతీ స్వామి గారు అన్నారు, అందుకే నువ్వు ఇబ్బందిలో ఉన్నావు. ఆ శాలగ్రామం అది నృసింహ శాలగ్రామం. దాన్ని మిగిలిన వాటితో కలిపి పూజ చేయడానికి వీల్లేదు. దాన్ని వేరుగా పూజ చెయ్యాలి. దానికి వేరుగా మహానైవేద్యం ఎక్కువ పెట్టాలి, దాని ఆకలి ఎక్కువ. నువ్వు అలా పెట్టని కారణం చేత నీ ఇంటి పూజామందిరంలో ఆకలితో ఉండిపోయిన నృసింహ శాలగ్రామం యొక్క వ్యధ నిన్ను కట్టి కుడుపుతోంది, అందుకు బాధపడుతున్నావు. ఇంటికి వెళ్లి నృసింహ శాలగ్రామాన్ని వేరు చేసి పూజ చేసి పెద్దగా నైవేద్యం పెట్టడం మొదలుపెట్టు అన్నారు. ఆరాధన తెలిసి ఉండాలి, సరిగా ఉండాలి, విగ్రహం ఎంత ఉండాలో తెలిసి ఉండాలి. పెద్దలను అడిగి పూజామందిరంలో పెట్టుకోవాలి. ఎక్కడి ధర్మం అక్కడే. ధర్మం ఒక్కలా ఉండదు. ధర్మం ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది, ఆ రోజు తిథిని బట్టి మారిపోతుంది, మీరున్న పరిస్థితిని బట్టి మారిపోతుంది. కాబట్టి ఒకలా ఉండకుండా మీరున్న దేశకాలాదులను ఆశ్రమమును బట్టి మారేది ధర్మం. కాబట్టి చక్రం తిరుగుతుంది. ఆ ధర్మాన్ని పట్టుకుని ధర్మానుష్ఠానం చేసిన వాడు చివరికి ఏది పొందుతాడు అంటే, ఏది కదలని చిట్ట చివరి స్థితో, ఏది పరమసత్యమో, దేనికి మార్పు లేదో, ఏది షడూర్ములకు అతీతమో, ఏది షడ్వికారములకు అతీతమో, అటువంటి సత్యమైన ఆత్మ ఎరుకలోకి వస్తుంది. ఆత్మ కొత్తగా దర్శనం అవ్వడం ఉండదు, ఆత్మ తెలియబడుతుంది. ఎందుకంటే ఉన్నది ఆత్మయే. ఆ ఆత్మ తెలియబడి అద్వైతానుభూతి ఎందు ప్రవేశిస్తాడు. కాబట్టి ఆ ధర్మచక్రము అక్కడ ఉన్నటువంటి గోమతీ నది జలములలో తిరిగిందిట. అందుకే నైమిషారణ్యానికి వెళ్ళి ఆ గోమతీ జలాలలో స్నానం చేసి అక్కడ పురాణ ప్రవచనాన్ని వింటారు. కారణం ఏమంటే ఆ నైమిషారణ్యానికి ఉన్నటువంటి శక్తి అటువంటిది.
అక్కడ ఎందరో మహర్షులు కూర్చుని తపస్సులు చేసినటువంటి ప్రదేశం. అందుకే నన్నయ్య గారు భారతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేస్తూనే అంతటి గొప్ప ప్రదేశము, ఆ ప్రదేశమే మహాభారతము ప్రవచనం చేయబడినటువంటి మొట్టమొదటి వేదిక భూమండలంలో. అక్కడే మహాభారతం ప్రవచనం చేయబడింది. ఎందుకు ప్రవచనం చేయబడింది అంటే, నైమిషారణ్య పుణ్యక్షేత్రమున కులపతి శౌనకుండను పరమమౌని బ్రహ్మర్షి గణ సముపాసితుండై సర్వలోకహితార్థంబు లోకనుతుడు 12 వార్షికోత్తమ సత్ర యాగంబు ముగి చెయ్యుచున్నా. ఇక్కడ శౌనకుడు అనబడేటటువంటి కులపతి ఉండేవారు. కులపతి అన్న మాటకు అర్థం 4 వేదములను స్వరంతో గురువు గారి దగ్గర నేర్చుకున్నవాడై, వేదము యొక్క ఉపాంగములైనటువంటి కల్పము, జ్యోతిషము, నిరుక్తము, శిక్ష, వ్యాకరణము ఇటువంటి 6 కూడా వేదము, వేదాంగములు అంటారు. వేదాంగములతో కూడినటువంటి 4 వేదములను చదువుకున్నవాడై ప్రతిరోజు 11,000 మందికి భోజనం పెడుతూ పోషిస్తూ వేద పాఠాలు చెప్పడానికి అవకాశాన్ని, వ్యవస్థని కల్పించిన వాడెవరో ఆయనకి కులపతి అని పేరు. కాబట్టి శౌనకుడు కులపతి. అక్కడ నైమిషారణ్యంలో కులపతిగా శౌనకుడు ఉండేవాడు. అంటే ఆయన 4 వేదములు చదువుకుని 6 వేదాంగములను చదువుకున్నవాడై మౌని. ఇన్ని చదువుకున్నవాడు కాబట్టి ఎక్కువ మాట్లాడేవాడు కాడు. ఎప్పుడు తనలో తాను మననము చేస్తుండేవాడు. అది చాలా చాలా గొప్ప విషయం. వినడం ఎంత గొప్పదో మననం చేయడం అంత గొప్పది. ఎందుకనంటే మననము చేత మాత్రమే ధారణ ఏర్పడుతుంది. మననము చేత పుస్తకములోని విద్య మీ విద్యగా మారుతుంది. పుస్తకంలో ఉన్న విద్య మీ విద్య కాదు. ఎందుకంటే పద్యం కావాలంటే మీరు చూస్తే దోషం కాదు. కానీ అసలు ధర్మమేది అన్న ప్రశ్న వచ్చినప్పుడు అన్నిటికీ పుస్తకమే చూడాలండి అని మీరంటే అసలు మీరు అనుష్ఠించగలిగినది పోతుంది. కాబట్టి పుస్తకంలో ఉన్నది నీరుగా మారిపోవాలంటే అలా మార్చగలిగినటువంటి ప్రక్రియకి మననమే కారణం. ఎంత లోపల తిప్పుతాడో, విన్నదాన్ని ఎంత పరిశీలనం చేస్తాడో, ఎంత జ్ఞాపకం తెచ్చుకుంటాడో అంత బాగా పట్టుకుంటుంది. అందుకే చాలా చమత్కారం ఒకటి ఉందండి. దేవతలు బ్రహ్మ విద్యని సాధించారు. ఈ బ్రహ్మ విద్య రాక్షసులకు అందకూడదు, పాడు చేస్తారు. కాబట్టి ఎక్కడ దాచాలి దీన్ని అని అడిగారు. పట్టుకెళ్ళి దధీచి మహర్షి దగ్గర దాచండి అన్నారు. బ్రహ్మ విద్యనంతటినీ పట్టుకెళ్ళి దధీచికి ఇచ్చారు. ఇప్పుడు దధీచి ఎక్కడ దాచాలి? ఆయన ఆ బ్రహ్మ విద్యని మననం చేసి అస్థిగతం చేసేశాడు. ఆయన ఎముకలలోకి పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఎముకలతో చేయబడిన వజ్రాయుధాన్నే ఇంద్రుడు పట్టుకుంటాడు. అంటే ఇంద్రుడి చేతిలో ఉన్నదేది అంటే బ్రహ్మ విద్య ఆయన చేతిలో ఉంటుంది. కాబట్టి అంత జాగ్రత్తగా దాచారు అనడానికి అర్థం ఏమిటంటే అత్యంత జాగ్రత్తగా విద్యని దాచడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మీలో పెట్టేసుకోవడం. ఐశ్వర్యాన్ని మీదిగా చేసుకోవడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? దానం చేయలేదు. కాబట్టి దేన్ని ఏది చేస్తే మీదవుతుందో తెలుసుకుని ఉండడమే శాస్త్రం. మీరు ఒకలా అనుకుని చేసినది మీకు అభ్యున్నతినివ్వదు. శాస్త్రం ఏది చెప్పిందో అది మీరు చేస్తే అది మీదవుతుంది. కాబట్టి విద్య మీది కావడము అంటే విద్యని నిరంతర మననం చెయ్యాలి. ఎప్పుడో ఎక్కడికో వెళ్ళినప్పుడు ఏదో చెప్తానండి కాదు. ఎప్పుడూ లోపల తిరుగుతూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా కాదు, అది అలవాటుగా మారి తిరుగుతూ ఉండాలి. అలా తిరగడం చేత, మననము చేత ఆ విద్య ఏది ఉందో అది కరతలామలకం అవుతుంది. అది స్ఫురణ యందు నిలబడిపోతుంది. ఆ నిలబడినది ఏదుందో అంతిమ శ్వాస యందు స్మరణ దాని యందు నిలబడుతుంది. అది అభ్యున్నతి కారకం అవుతుంది. ఇది లలితా సహస్రనామ స్తోత్రంలో ధన్య అన్న నామానికి భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేస్తూ చిట్ట చివరి ఊపిరి ఎవరిది ఎలా వెళ్ళిపోతుందో, ఆ వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ పునర్జన్మ ఎలా వస్తుందో చెప్పారు ఆయన. తన వారి మీద వ్యామోహం, డబ్బు మీద వ్యామోహం పెట్టుకున్నా, తన శత్రువు మీద వ్యామోహం పెట్టుకున్నా తిరియక్కుగా వెళ్ళిపోతాడు. వెన్నుపాం అడ్డంగా మాత్రమే ఉండే ప్రాణిగా వెడతాడు. ఇక నిలువుగా వెన్నుపాం ఉండదు. అంటే మనిషిగా ఉండడు. దేనిగా ఉంటాడు అంటే కుక్కగానో, పిల్లిగానో, పందిగానో ఏవైనా వెన్నుపాం అడ్డంగా ఉండవలసింది. అటువంటి ప్రాణి.
ఎవడు శాస్త్రముని నిరంతరము తలుచుకుంటూ ఉంటాడో, ఎందుకని స్మరణ మనసు మీద ఆధారపడుతుంది, మనసు ఊపిరి మీద ఆధారపడుతుంది. ఊపిరిని కానీ మీరు నియంత్రించగలిగితే మనసు నియంత్రింపబడుతుంది. అందుకే పూజ చేసే ముందు ప్రాణాయామం చేస్తారు. ప్రాణాయామం దేనికి చెయ్యాలి అంటే మనసుని నిలబెట్టడానికి చేస్తారు. మనస్సుని నిలబెడితే ఏమవుతుందంటే సంకల్ప వికల్పములు ఆగుతాయి. సంకల్ప వికల్పములు ఆగితే ఆందోళనలు ఆగుతాయి. ఆందోళనలు ఆగితే ఒత్తిడి ఆగుతుంది. ఒత్తిడి ఆగితే ఆరోగ్యం నిలబడుతుంది. అందుకు ప్రాణాయామం వచ్చింది. మీరు చూడండి, మనసుని విడిచిపెట్టారనుకోండి, ఎన్నిటినో సృష్టిస్తుంది. అంతే, ఎక్కడ లేని ఆందోళన పుడుతుంది. ఈ ఆందోళన ఆరోగ్యానికి భంగకరం అవుతుంది. ప్రాణాయామం చేసేది దేనికి అంటే ప్రాణాయామముగా కాదు ఆరోగ్యకారకం, ప్రాణాయామము మనసును నియంత్రించే సాధనంగా ఆరోగ్యకారకం. కాబట్టి నన్నయ్య గారు ఒక్క మాట అన్నారు అంటే శీసపద్యంలో ఆయన ఏమి ఊసుపోక ఏదో అనేటటువంటి మాట కాదు. నైమిషారణ్యమో అని ఆయన అన్నారు అంటే అంత పరమ పవిత్రమైన ప్రదేశం ఆ ప్రదేశం. అక్కడ శౌనకుడు ఉన్నాడు. ఆయన తానొక్కడే అనుభవించేవాడు కాదు. ఆయన ఇన్ని చదువుకున్నవాడై ఆయన గొప్పతనం ఏమిటంటే భగవంతుడి గురించి చెప్పేవాడు వచ్చాడు అంటే చేతులొగ్గి నమస్కరించి అయ్యా మీరు చెప్పండి అని ఉన్నతమైన ఆసనం మీద కూర్చోపెట్టి తాను కూర్చుని పరమ ప్రీతితో, పరమ భక్తితో, పరమ గౌరవంతో అడిగి తెలుసుకుంటాడు. భారతం లాంటి గ్రంథాలని మీరు పరిశీలనం చేసి జాగ్రత్తగా చదివినా విన్నా ఇది చెప్పండి అని అడిగేటప్పుడు ఎంత మర్యాదగా అడగవలసి ఉంటుందో మీకు అర్థం అవుతుంది. ఆ భారతాన్ని సరిగ్గా చదవకపోతే, సంస్కారంలో దోషం ఉంటే ఎప్పుడు ఏది ఎలా అడగాలో కూడా తెలియని పరిస్థితి వస్తుంది. కాబట్టి నైమిషారణ్యం అనేటటువంటి పుణ్యక్షేత్రంలో శౌనకుడనేటటువంటి పరమ మౌని ప్రతిరోజు 11,000 మందికి అన్నదానం చేశాడు మహానుభావుడు. భోజనం పెట్టి వేదవేదాంగములను శ్రవణం చేయించేవాడు. ఆయన పరమమౌని బ్రహ్మర్షి గణ సముపాసితుండై సర్వలోకహితార్థంబు. ఆయన ఇన్ని చదువుకున్నవాడు, పరమ మౌని అయినవాడు, చుట్టూ బ్రహ్మర్షులతో కూడి ఉన్నటువంటి వాడు. ఆయన చేస్తున్నదేమిటి అంటే 12 సంవత్సరములు కొనసాగేటటువంటి సత్రయాగాన్ని చేస్తున్నాడు. యాగములు అనేకమైనటువంటి యాగములు ఉంటాయి. మళ్ళీ ఇందులో సత్రయాగము అని ఒక యాగం. ఈ సత్రయాగం చాలా గమ్మత్తుగా ఉంటుంది. బ్రాహ్మణుణ్ణి దానం పట్టమని చెప్పింది శాస్త్రం. ఏమి బ్రాహ్మణుడే ఎందుకు దానం పుచ్చుకోవడం అంటే ఇచ్చిన పంచెల చాపల్లా తాను కట్టేసుకోకూడదు. పంచెల చాపులు పుచ్చుకుంటే ఒక 5 or 6 తాను కట్టుకోవడానికి ఉంచుకుని మిగిలిన పంచెల చాపులు తీసుకెళ్లి వేరే ఉంచాలి. ఉంచి దేవాలయంలో శారదా నవరాత్రులు అవుతున్నాయండి అన్నారనుకోండి, దీక్షావస్త్రాలుగా కట్టుకోండి ఋత్విక్కులకు తీసుకొచ్చి ఓ 10 or 15 పంచెల చాపులు ఇచ్చేసేయాలి. బ్రాహ్మణుడు నేర్చుకోవలసిన మొదటి లక్షణం ఏమిటంటే కేవలము ఉన్నదాన్ని తాను అనుభవించుట కాదు, వైదిక సంస్కారము పెరగడానికి మళ్లీ తనకి వచ్చిన దాన్ని తిరిగి పెట్టుబడిగా ఇచ్చేస్తూ ఉండాలి. తాను అనుభవించడానికి బ్రాహ్మణుడు పుచ్చుకోకూడదు. అందుకే బ్రాహ్మణుడి జీవితము అంత నిరాడంబరంగా ఉండాలి అని శాస్త్రాలు చెప్పడానికి కారణం అదే. కాబట్టి సత్రయాగము అన్న మాటకు అర్థం ఏంటంటే దానికి యజమానులు ఉండరు. యజమాని ఉంటాడు, చేయించేవారు ఉంటారు యాగాన్ని. యజమాని అంటే కోరిక ఆయనది, ఆయన కొరకు యాగం జరుగుతుంది. దశరథ మహారాజు గారికి పిల్లలు లేరు. దశరథ మహారాజు గారు వశిష్ఠుణ్ణి ఆశ్రయించాడు. వశిష్ఠుడు అన్నాడు అశ్వమేధయాగం చెయ్యాలన్నాడు. అశ్వమేధయాగం చేస్తే ఏమవుతుంది? వశిష్ఠుడికి ఏం కలిసి రాదు. సంతానము కలగకుండా ఏ దోషము ప్రతిబంధకంగా దశరథ మహారాజు గారికి అడ్డం వచ్చి నిలబడిందో ఆ దోషము తొలగిపోతుంది. ఇప్పుడు ఆ దోషము తొలగడానికి ఈ యాగము చెయ్యవలసి ఉంటుంది వశిష్ఠుడు చెప్పాడు. ఇప్పుడు ఆ యాగం చేశాడు, ప్రతిబంధకం పోయింది. ఇప్పుడు ఏం కావాలి? సత్పుత్రులు కావాలి. పుత్రకామేష్టి చెయ్యి. ఇప్పుడు కొడుకులు కావాలని అడుగు, పాపం పోయింది, ఇప్పుడు నీకు కొడుకులు కలుగుతారు. ఇప్పుడు ఇష్టి చేశాడు, పాయస పాత్ర పట్టుకుని యజ్ఞపురుషుడు పైకి వచ్చాడు. యాగము అన్న మాట, హోమము అన్న మాట, బలి అన్న మాట 3 ఉంటాయి. వాటిని కొంచెం జాగ్రత్తగా మీరు పరిశీలనం చేయవలసి ఉంటుంది. యాగము, యాగశాల అని ఉంటాయి. ఇప్పుడే పొద్దున్న కుంభాభిషేకానికి వేస్తారు పక్కన యాగశాల. యాగశాల ప్రవేశమే అద్భుతమైన విషయం. అసలు ఆ దీక్షావస్త్రాలు కట్టుకుని మంగళవాయిద్యాలతో లోపలికి వెడతారు.
అందరూ యాగశాలలోకి వెళ్ళకూడదు. యాగశాల చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి. మనమందరం యాగశాలలోకి ఋత్విక్కులు వెళతారు. వెళ్ళి అగ్నిముఖంగా హవిస్సునిస్తారు. ఇచ్చి దేవతల్ని పిలిచి పట్టుకెళ్ళండి అని ఇస్తారు. అంటే వాళ్ళకి అన్నం పెడతారు. అగ్నిముఖంగా వాళ్ళ అన్నం తింటారు. వాళ్ళ అన్నం తినడానికి వచ్చి కూర్చుంటారు. ఇవాళ మంది పిలుస్తారు, వీళ్ళు అన్నం పెడతారని. మనం పిలిచామనుకోండి, భోజనానికి రండి అంటాం, తప్పు. దేవతార్చనకి రండి అన్నారు. వచ్చి కూర్చుంటే అయ్యా వడ్డించేస్తున్నాం కూర్చోండి అంటారు. వడ్డించేస్తున్నాం కూర్చోండి అంటే ఎందుకు కూర్చున్నాడు? భోజనం పెడతారని కూర్చున్నాడు. అలాగే యాగశాల నిర్మాణం చేసి నాంది ప్రస్తావన చేసేస్తే దేవతలు వచ్చి కూర్చుంటారు హవిస్సు కోసం. అందుకని యాగశాలలోకి అందరూ వెళ్లరు. దానికి తగిన నియమపాలనం చేసేవాళ్ళు దీక్షితులు. అందుకే యాగం చేస్తేనే దీక్ష అన్న పేరు వచ్చింది. దీక్షా వస్త్రాలు కట్టుకుని వాళ్ళు యాగశాలలోకి వెడతారు. అటువంటి హోమగుండం, ఆ హవిస్సు, ఋత్విక్కులు, దేవతలు అందరూ ఆ యాగశాలలో కూర్చున్నారు కాబట్టి యాగశాలకి ప్రదక్షిణం చేస్తారు. ఇప్పుడు దేవతలందరికీ ప్రదక్షిణం అయిపోతుంది. వారిని కుడి భుజం వైపు కుంచుకుని తిరిగాడు కాబట్టి ప్రదక్షిణము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఇటుపక్క నుంచి మీరు అటుపక్కకు వచ్చినా ఈ మధ్యలో ఉన్న వస్తువు మీ ఎడం భుజం వైపుకి మారకూడదు. అలా మారకుండా ఉంటే, నేను ఇప్పుడు అటు వచ్చి నించున్నాను అనుకోండి, ఈ వేదిక నాకు కుడి భుజం వైపుకు ఉంటుంది. నేను ఇటుపక్కకు వచ్చి నించున్నాను అనుకోండి, వేదిక నాకు ఎడం భుజం వైపుకు ఉంటుంది. ఎడమ భుజం వైపుకి ఉన్నది అంటే పూజనీయత తరిగిపోతుంది. కుడి భుజం వైపుకు ఉన్నది అంటే పూజనీయత పెరుగుతుంది. ప్రదక్షిణం ఎందుకు చేస్తారంటే, గుండ్రంగా తిరిగి వస్తున్నా ఈ వస్తువు మాత్రం నా కుడి భుజం వైపే ఉండాలి. అంటే ఇది పరమ పవిత్రము అని గుర్తు ఏమిటంటే, దీనికి గుండ్రంగా తిరిగేటప్పుడు కుడి భుజం దీని వైపుకే ఉండాలి. ఇది ఇంత పవిత్రమైన వస్తువు కాబట్టి దీని చుట్టూ నేను తిరిగినప్పుడు దీనిలో ఉన్న శక్తి నా మీద ప్రసరిస్తుంది. ప్రసరించి నాకు అభ్యున్నతినిస్తుంది. మీరు ఒక దేవాలయానికి ప్రదక్షిణం ఎందుకు చేస్తారంటే, దేవతామూర్తి కింద యంత్రం ఉంటుంది. ఆ యంత్రం తన శక్తిని చిమ్ముతూ ఉంటుంది చుట్టూను. మీరు మౌనంగా ప్రదక్షిణం చేయాలి. ఊసుపోని కబుర్లు చెప్తూ సెల్ ఫోన్ చెవిలో పెట్టుకుని ప్రదక్షిణాలు చేస్తే ఉన్న ఫలితం రాదు కదా. దేవాలయాలకు మళ్ళీ మళ్ళీ కుంభాభిషేకాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి కలియుగంలో దేవాలయాల యొక్క శక్తి క్షీణించిపోవడానికి కారణం అదే. అమర్యాదతో కూడినటువంటి నడవడి దేవాలయంలో. కుడి భుజం వైపుకి దేవాలయం యొక్క గోడని ఉంచి చుట్టూ తిరుగుతాడు మౌనంగా. అప్పుడు ఆ యంత్రము యొక్క శక్తి తన మీద పడుతుంది. అందుకే ప్రతిరోజు దేవాలయానికి ప్రదక్షిణం చేస్తారు. మీరు రామాయణ మహాకావ్యాన్ని చదివితే ప్రతి చోట రామచంద్రమూర్తి ఎక్కడెక్కడ పూజనీయమైన వస్తువు కనపడితే అక్కడక్కడ ప్రదక్షిణం చేసి వెడతాడు, అప్రదక్షిణంగా వెళ్ళడు. మహాభారతంలో మీరు విరాట పర్వం చూస్తే అర్జునుడు యుద్ధ భూమిలోకి వచ్చి నిలబడితే ఆ సారథి ఉత్తర కుమారుడితో చెప్తాడు, నీవు రథం నడిపేటప్పుడు ఎప్పుడూ ద్రోణాచార్యుల వారికి కాని భీష్మాచార్యుల వారికి కాని నా ఎడంభుజం వైపుకి వాళ్ళ రథాలు ఉండేటట్టు తోలకుసుమా. వారు పూజనీయులు, మహానుభావులు, వారు నా గురువు, వారు నాకు పరమేశ్వర స్వరూపుడు. వారు నా ఎడంభుజం వైపుకు ఉండకూడదు. ఎప్పుడు నా రథం వెళ్ళినా నా రథానికి వారు కుడి పక్కన ఉండేటట్టు రథం నడుపు అంటాడు. అంతటి ధర్మైకమూర్తులు కాబట్టే వాళ్ళు అంతటి విజయాన్ని సాధించారు, అంతటి మహోజ్వలమైనటువంటి స్థితిని పొందగలిగారు. కాబట్టి ఆచరణాత్మకమై ఉంటుంది. అదే ధర్మము అన్న మాటకు అర్థము అని నేను మీతో తరచూ ప్రస్తావన చేస్తూ ఉంటాను. కాబట్టి ఆయన సత్రయాగం చేశాడు. సత్రయాగంలో యజమాని కొరకు చెయ్యరు యాగాన్ని. ఎవరు ఋత్విక్కులుగా ఉన్నారో వారే యజమానులుగా ఉంటారు. అంటే వారే చేస్తారు, వారే కోరికను కూడా కోరుతారు. ఇప్పుడు శౌనకుడికి కోరికే ఉంటుంది. శౌనకుడు ఉన్న చోట చేరిన వాళ్ళకి కోరికే ఉంటుంది. వాళ్ళందరూ కలిపురుషుడు యొక్క ప్రభావం నా మీద పడకూడదు, ఈశ్వరానుగ్రహం కావాలి అని అక్కడ కూర్చున్న వాళ్ళు. అక్కడ కూర్చున్న వాళ్ళు విచారించవలసి వస్తే దేని గురించి విచారించాలి? అయ్యో మేమంటే ఈ నైమిషారణ్యం చేరుకున్నాం, ఈ నైమిషారణ్యంలో ఇక్కడ కూర్చుని మేము జపం చేసుకుంటున్నాం, పురాణ కథలు వింటున్నాం. కానీ పాపం ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళు, సంసారంలో మగ్గిపోతున్న వాళ్ళు ఈ భూమండలం మీద కలిపురుషుడు యొక్క ఉద్ధతికి వాళ్ళు వశులైపోతున్నారే. కాబట్టి ఇప్పుడు లోకము యొక్క ప్రయోజనము కొరకు లోకమంతా శాంతిగా ఉండాలి, కలిపురుషుడి యొక్క ఉద్ధతి చేత బాధపడకూడదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు యాగం చేస్తే వాళ్ళకి కోరిక లేదు, కాబట్టి యజమాని లేడు, కోరిక లేదు. కాబట్టి ఋత్విక్కులే యజమానులుగా ఉండి 12 సంవత్సరముల దీర్ఘసత్ర యాగం చేస్తున్నాడు శౌనకుడు.
ఆ అరణ్యం ఎటువంటిది, ఆ ప్రదేశం ఎటువంటిది, అక్కడ ఉన్న మహాత్ములు ఎటువంటి వారు, అసలు వాళ్ళ మనసులు ఎటువంటివి, వాళ్ళు చేస్తున్న యాగం ఎటువంటిది. అక్కడికి వెళ్ళాడు మహానుభావుడైనటువంటి సౌతి. నన్నయ్య మహానుభావుడు, మహాభారతంలో ఆయన్ని సౌతి కథకుడు ఈ రెండు పేర్లతో ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. మళ్ళీ వైశంపాయనుడు వచ్చేంత వరకు కథలో అలాగే పిలుస్తూ తీసుకుని వెడతారు. ఆయన రోమహర్షణుని యొక్క కుమారుడు, ఉగ్రశ్రవసుడు ఆయన పేరు. ఆయన్ని సౌతి అంటారు. రోమహర్షుడిని కుమారుడైనటువంటి ఈ ఉగ్రశ్రవసుడు ఆ నైమిషారణ్యానికి వచ్చాడు. మళ్ళీ నేను మీతో ఒక రెండు మాటలు ప్రస్తావించవలసి ఉంటుంది. ఆయన ఎవరు అన్నది, అక్కడికి ఆయన ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అన్నది నేను చెప్పవలసి ఉంటుంది కదా. ఆ వచ్చిన ఉగ్రశ్రవసుని యొక్క తండ్రి గారి పేరు రోమహర్షణుడు. ఆయనకి అసలు రోమహర్షణుడు అన్న పేరు ఎందుకు వచ్చింది, సూతుడు అన్న పేరు ఎందుకు వచ్చింది? సూతుడు అన్న పేరు సాధారణంగా సారథికి అన్వయం చేస్తూ ఉంటారు, లేదా జన్మ చేత కొంతమందిని సూత శబ్దంతో పిలుస్తారు. ఇక్కడ రోమహర్షణుడు సూతుడు, కానీ రోమహర్షణుడు సూతుడు అని చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా అండి? అది జాతి సంబంధమైనటువంటి అన్వయం కాదు. మీకు కాశీఖండంలో దీనికి సంబంధించినటువంటి రహస్యాన్ని ప్రస్తావన చేస్తారు. పృథు మహారాజు గారు ఒకనకొకప్పుడు ఒక పెద్ద యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞగుండంలోంచి ఒక మహాపురుషుడు ఆవిర్భవించాడు. అగ్నికుండ సముద్భూత సూత నిర్మలమానస. ఆయన బయటికి వచ్చినప్పుడు ఆ పృథు చక్రవర్తి యొక్క యజ్ఞగుండంలోంచి ఆయన ఆవిర్భవిస్తే ఆయన్ని పిలిచారందరూ. అగ్నిగుండ సముద్భూత, అగ్నిగుండంలోంచి జన్మించిన వాడా, నిర్మల మానస, నిర్మలమైన మనస్సు కలవాడా అని పిలిచారు. ఈయన వేదవ్యాసుడికి శిష్యుడై పురాణ వాంగ్మయాన్నంతటినీ కూడా, అష్టాదశ మహాపురాణములనన్నింటినీ కూడా వేదవ్యాసుడి వలన ఉపదేశంగా పొంది ఈ పురాణములనన్నిటినీ కూడా ప్రవచనం చేయడమే తన యొక్క ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఎందుకు అలా పెట్టుకోవాలి ఆయన అంటే, ఆయనకి ఏదో ఉబుసుపోక చెప్పినటువంటి వాడు కాడు. ఆయన దేనికి చెప్పుకున్నాడు ఈ పురాణాన్ని అంటే, ఆయన చెప్పేటప్పుట పొంగిపోయి ఆ కథలో తాను లీనమైపోయి ఎంత పరవశించిపోయేవాడంటే, లోపల తాను ఏ ఘట్టాన్ని వర్ణిస్తున్నాడో ఆ ఘట్టాన్ని తాను దర్శనం చేసి పరవశించి చెప్పేవట. అంత పరవశంతో ఆయన చెప్తాడు కాబట్టి సభలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఆనందంతో పులకలొచ్చి వెంట్రుకలు నిక్కబుడుచుకుని ఉండేటట్టుగా వింటుండేవారట ఆయన చెప్పేటటువంటి ప్రవచనాన్ని. అంత భక్తి కుదురుకునేది ఆయన మాట్లాడితే. అలా మాట్లాడాడు కాబట్టి ఆయనకి రోమహర్షణుడు అని పిలిచాడు. అగ్నిగుండంలోంచి ఉద్భవించాడు కాబట్టి సూత అని పిలిచాడు. అటువంటి సూతుడు రోమహర్షణుడు. ఆ రోమహర్షణుని యొక్క కుమారుడు ఉగ్రశ్రవసుడు. ఈయనకి కూడా తండ్రి గారి పోలికే వచ్చింది. ఈయనకి కూడా ఏమిటి పని అంటే, పురాణ ప్రవచనం చేస్తుంటాయి. ఈ పురాణ ప్రవచనం ఎందుకు చేస్తారో తెలుసా అండి? పురాణ ప్రవచనము భూతద్దం పెట్టి వస్తువుని చూపించడం అంటుంది శాస్త్రం. వేదం ఉంటుంది, వేదము రాజశాసనం ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడు. సత్యం వద ధర్మం చరా అంతే, ఇంకేం అందం, ఊరుకుంటుంది. ఇప్పుడు వేదంలో ఉండేటటువంటి సమస్త ఆచార కాండని స్మృతులు చెప్తాయి. స్మృతి అంటే ఏ ఋషి వాటన్నింటినీ తీసి వేదంలోంచి క్రోడీకరించాడో ఆ ఋషి పేరు మీదుగా స్మృతి వస్తుంది. యాజ్ఞవల్కుడు క్రోడీకరించాడు అనుకోండి, యాజ్ఞవల్క స్మృతి. గౌతముడు క్రోడీకరిస్తే గౌతమ స్మృతి, మనువు క్రోడీకరిస్తే మనుస్మృతి. ఇలా వస్తాయి. ఈ స్మృతికి ఆధారం శృతే, వేదమే. వేదం నుంచే తీస్తారు కాబట్టి శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాసు. ఆవు వెంట దూడ ఎలా వెడుతుంది అంటే శృతి వెంట స్మృతి వెళ్ళినట్టు అన్నాడు దిలీపుడి కోసం అని చెప్పి. ఆయన మా దిలీపుడు మహానుభావుడు ఆ గోవుని రక్షణ చేసినటువంటి సందర్భంలో కాళిదాస మహాకవి రఘువంశ మహాకావ్యంలో ఈ ప్రయోగం చేస్తాడు. శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అని. ఆవు వెంట దూడ వెళ్ళిపోయినట్టు వేదం ఏం చెప్పిందో దాన్నే స్మృతులు చెప్తాయి. కానీ అక్కడక్కడ చెప్పిన విషయాలన్నీ తీసి ఋషి క్రోడీకరిస్తాడు. క్రోడీకరించి చెప్తే దాన్ని స్మృతి అంటారు. ఇప్పుడు శృతి స్మృతి ఈ రెండు ఏం చెప్తాయంటే, మనం ఎలా ప్రవర్తించాలో ప్రామాణికంగా మనకి చెప్తాయి. ఈశ్వర వాక్కు కాబట్టి
కానీ దాని మీద మనకి బాగా బుద్ధి కుదురుకోవాలనుకోండి, పురాణం వినాలి. పురాణం వింటే వేదాన్ని స్మృతిని విన్నట్టే. ఎందుకని? ధర్మంచరా, నువ్వు ధర్మమునే అనుష్ఠించు. ధర్మమే అనుష్ఠిస్తే ఏమవుతుందండి? రామాయణం విని నీకు అర్థమవుతుంది ధర్మం అంటే ఏమిటో, ఎలా రక్షిస్తుందో. ఇప్పుడు వేదంలో ధర్మంచర అన్న మాటని రామాయణ మహాకావ్యం రామచంద్రమూర్తి యొక్క జీవితంగా సమర్థించి చూపించి మీకు ధర్మమునందు పూనిక కల్పిస్తుంది. అయితే మళ్ళీ పురాణానికి చరిత్రకి ఓ తేడా ఉంటుంది. పురాణంకి చరిత్రకి ప్రధానమైన వ్యత్యాసం ఎక్కడుంటుందంటే, ఒక వ్యక్తి పుట్టుక, ఒక వ్యక్తి పెరుగుదల, ఒక వ్యక్తి మరణము వరకే చరిత్ర మాట్లాడుతుంది. కృష్ణదేవరాయల వారు ఎప్పుడు పుట్టారు, ఎలా పెరిగారు, ఎన్ని విజయాలు సాధించారు, వెంకటరమణుని ఎలా సేవించారు, ఎలా మరణించారు, ఇవి చెప్తుంది. అది పురాణం చెప్పింది అనుకోండి. కృష్ణదేవరాయల వారి జీవుడు కృష్ణదేవరాయల వారిగా వచ్చి ఇంత గొప్ప వాడై ఆంధ్రభోజుడన్న కీర్తి ఎందుకు పొందగలిగాడో చెప్తుంది. కృష్ణదేవరాయల వారి శరీరం పడిపోయిన తర్వాత కృష్ణదేవరాయల వారి జీవుడు ఏమయ్యాడో కూడా చెప్తుంది. అందుకే సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ, అక్కడ సర్గ ప్రతిసర్గ నియమంతో వంశాన్నంతటినీ మన్వంతరములన్నింటినీ వర్ణిస్తూ జీవుడు ఎలా వైక్లభ్యాలు పొంది శరీరాల్ని మార్చుకుని చిట్ట చివరికి ఈశ్వరుడు ఎందుకు చేరాడు అన్న విషయాన్ని వర్ణిస్తుంది. భరతుడు అంతారణ్యానికి వెళ్ళి ఒక లేడి మీద వ్యామోహం పెట్టుకున్నందుకు మళ్ళీ దేనిగా పుట్టాడు. అప్పుడు ఆ వ్యామోహం ఎలా పోయింది, అదే చరిత్ర అనుకోండి. ఆయన ఒక శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే చరిత్ర మాట్లాడుతుంది. అందుకే చరిత్ర ఆత్మోద్ధరణకు హేతువుగా నిలబడుతుందని చెప్పడం కష్టం. కానీ పురాణం మాత్రం ఆత్మోద్ధరణకి హేతు అవుతుంది. శృతి యందు స్మృతి యందు ఉన్నదాన్ని పురాణము భూతద్దంలో పెట్టి చూపిస్తుంది. శృతి వింటే నాకు అర్థమైందండి అని అందరూ చెప్పలేరు, కానీ వేదాన్ని వినడమే చాలు. స్మృతి వింటే నాకు అర్థమైందండి అని అందరూ చెప్పగలరా అంటే చెప్పడం కష్టం. పురాణం వింటే నాకు అర్థం కాలేదండి అనడానికి ఏమి ఉండదు. ప్రవచనం అన్న మాటకు అర్థం ఏంటంటే ప్రకృష్ట వచనం. బాగా ఊపి చూసి కర్ర బాగా పాతుకుందో లేదో ఆయనే ఊపి చూస్తాడు ఒకసారి. అలా పూర్వాపర విచారణ చేస్తూ కథని సమర్థిస్తూ శృతితో స్మృతితో అనుసంధానం చేస్తూ జరిగినటువంటి మాట తేలికగా మన మనసులో ధర్మం నిలబడేటట్టుగా చేస్తుంది. మనం ధర్మమునందు అనురక్తులమయ్యేటట్టు చేస్తుంది. అందుకు ప్రవచనం చేశారు. సూతుడు చేసిన, రోమహర్షణుడైన సూతుడు చేసిన, ఆయన కొడుకైనటువంటి ఉగ్రశ్రవసుడు చేసిన, దేని కొరకు చేశారు ప్రవచనం అంటే, వాళ్ళకేదో ఉబుసుపోక కాలక్షేపం లేక అదే పనిగా చెప్పుకుంటూ వెళ్ళిన వాళ్ళు కారు. అందుకే మీకు ఈ పురాణ ప్రవచనము అనబడేటటువంటి ఈ ప్రక్రియ ప్రపంచపటంలో ఏ దేశంలో, ఏ సంప్రదాయంలో, ఏ విశ్వాసంలో మీకు కనపడదు. పురాణమును ప్రవచనము చెయ్యడము అనేటటువంటిది కేవలము సనాతన ధర్మమునందు మాత్రమే ఉన్నది. కాదు, మీకు ఒక యథార్థం చెప్తాను. దేవాలయానికి వచ్చినప్పుడు పెద్దలైనటువంటి వారు ఒక మాట అడుగుతారు, ఇక్కడ ఎప్పుడైనా రామాయణం చెప్పారా అని అడుగుతారు. ఇక్కడ రామాయణం చెప్పారండి అన్నారనుకోండి, ఆ ప్రాంగణానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అన్నిటికన్నా ఒక ప్రాంగణం పునీతమైంది అని ఎప్పుడు చెప్తారో తెలుసా అండి? అక్కడ భారతం చెప్పి ఉంటే. దేవాలయ ప్రాంగణంలో కూర్చుని భారతం చెప్పినా, దేవాలయ ప్రాంగణంలో కూర్చుని భారతం విన్నా, అది సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని కల్పిస్తుంది. అందుకే భారతం వినని వారు ఉండరు. దేవాలయ ప్రాంగణంలో కూర్చుని భారతం వినండి అని ఎందుకు చెప్తారంటే, నేను ఇలా అన్నానని మీరు అనుకోవద్దు. ఇదే భారతాన్ని పట్టుకెళ్ళి మీరు ఒక ఆడిటోరియంలో చెప్పారనుకోండి, మీ చెప్పులు పెట్టుకునే స్టాండ్ లేదనో, షూ కీపింగ్ స్టాల్ లేదనో, మీరు చెప్పులు వేసుకుని కూర్చుని వెళ్ళి వింటారు. చెప్పేవాడు మాత్రం వాడికి ఉన్న నిష్ట కొద్దీ చెప్పులు విప్పి కూర్చుని వాడు చెప్తాడు. అంత పరమ పవిత్రమైన భారతాన్ని, పంచమ వేదాన్ని చెప్పులతో కూర్చుని వినడం అన్నది ఎంత దోషం అవుతుంది. అదే ఒక దేవాలయ ప్రాంగణం అనుకోండి, మీరు చెప్పులు విప్పి లోపలికి వస్తారు. ఈశ్వరుని యొక్క సముఖంలో, ఆయన ఎదురుగుండా, ఆయన సభామంటపంలో కూర్చుని మహాభారతం వినడం అంటే కోట్ల 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 జన్మల తర్వాత తప్ప జీవుడికి ఆ అధికారాన్ని పొందే అదృష్టాన్ని ఇవ్వరు.
అని శాస్త్రములు తెగేసి చెప్తారు. ఎందుకని అంటే మహాభారత ప్రవచనాన్ని వినడమే అంత గొప్ప. ఎందుకని ప్రతి చోట ధర్మ సూక్ష్మ సమన్వయం, ప్రతి మాటలో ధర్మ సూక్ష్మ సమన్వయం. అంత గొప్పగా ధర్మము అనబడేటటువంటి పతాకాన్ని ఎగరవేస్తుంది మహాభారతం. కాబట్టి ఇప్పుడు అక్కడికి ఈ ఉగ్రశ్రవసుడు ఆయన ప్రవచనం చేయగలిగినటువంటి దిట్ట ఆయన అక్కడికి వచ్చారు. ఆయనకెవరు కనబడ్డారు? శౌనకుడు, శౌనకుడితో పాటుగా అక్కడ బ్రహ్మర్షులు ఉన్నారు. ఇప్పుడు ఎవరు ముందు నమస్కారం చెయ్యాలి? కాబట్టి ఉగ్రశ్రవసుని యొక్క వినయం ఏమిటంటే ఆయనే బ్రహ్మర్షులకు నమస్కారం చేశారు. నమస్కారం చేసి కూర్చుంటే వాళ్ళందరూ గబగబా ఆయన చుట్టూ చేరారు. ఒక మహాత్ముడు కనపడినప్పుడు ఆయనతో ఏది మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలిసుండి మాట్లాడిన వాడు ధన్యతని పొందినవాడు తప్ప ఎవరి దగ్గర ఏది మాట్లాడాలో తెలియక మాట్లాడిన వాడు అవకాశం వచ్చినా జార విడుచుకున్నవాడు. ఆయనని వాళ్ళు ప్రశ్న వేశారు, అయ్యా మేమందరం కూడా ఇదిగో ఈ నైమిషారణ్యంలో చేరాం, ఇక్కడ 12 సంవత్సరములు జరిగేటటువంటి సత్రయాగాన్ని నిర్వర్తిస్తున్నాం, మేమందరం కూడా భగవంతుని యొక్క పుణ్యకథలు వినడమనందు అనురక్తులమైనటువంటి వాళ్ళం. నీవు మాకు ఏమైనా భగవత్ సంబంధమైనటువంటి విశేషాలు చెప్పవలసింది. నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు, ఈ మధ్యకాలంలో ఏం చూశావు, ఏ తీర్థముల యందు స్నానం చేశావు, ఏ క్షేత్రములు చూశావు అని అడిగారు. మనకి శాస్త్రంలో ఇదో గమ్మత్తైనటువంటి మాట, తీర్థయాత్ర అంటాం తప్ప క్షేత్రయాత్ర అనం. నిజానికి వాడు వెంకటాచలం వెళ్ళొచ్చాడు, తిరుపతి వెళ్ళొచ్చాడు. ఎక్కడికి వెళ్ళొచ్చారండి అన్నారు అనుకోండి, తీర్థయాత్రకి వెళ్ళానండి అంటాడు. తీర్థయాత్రకి వెళ్ళానన్నావు కదా, ఏం చేశావు? వెంకటాచలం వెళ్ళి వాళ్ళు ఇచ్చిన రూమ్ లో గీత వేసుకుని స్నానం చేసి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొచ్చాడు స్వెటర్ వేసుకుని. అదే తీర్థయాత్ర కాదు. ప్రకృష్టమై పరమ పవిత్రమైన ప్రదేశముల యందు అనేకమైన పేర్లతో తీర్థములుంటాయి. ఒక వెంకటాచల క్షేత్రం ఉందనుకోండి, ఎన్నో తీర్థములుంటాయి. తీర్థము అన్న మాటకు అర్థం ఏమిటంటే దాని యందు స్నానం చేస్తే మీకు ఇచ్చే శక్తి ఏమిటిస్తారో తెలుసా అండి? మీరు ఒక యజ్ఞము చేసిన ఫలితాన్ని మీ ఖాతాలో వేస్తారు. యజ్ఞము చేస్తే సోమయాజి అంటారు. వాడు యజ్ఞం చెయ్యాలి. గృహస్థాశ్రమంలో ప్రవేశించేది ఎందుకు అంటే యజ్ఞం చేయడం కోసం, యాగం చేయడం కోసం. యజ్ఞయాగాదులు జరిగినప్పుడు ఆర్థికంగా ఆదుకోవడం కోసం, వాడి బలాన్ని దానికి దాపుగా పెట్టి రక్షించడం కోసం ఏది చెయ్యగలిగితే అది చెయ్యాలి యజ్ఞయాగాది క్రతువులలో. కానీ వాడు అన్ని చెయ్యలేకపోతున్నాడేమోనని అనుగ్రహించి ఈశ్వరుడు కలియుగంలో తీర్థములను ప్రవహింపజేశాడు. తీర్థము వేరు, నది వేరు. తీర్థమునందు స్నానం చేస్తే యజ్ఞం చేసిన ఫలితం ఇస్తారు. వేదంలో చెప్పారు ఈ మాట. కాబట్టి తీర్థమునకు వెళ్ళిన వాడు ఏం చెయ్యాలి అంటే, యాత్రకు వెళ్ళిన వాడు తీర్థంలో స్నానం చేసి రావాలి. వాడు తీర్థంలో స్నానం చేసి వచ్చిన వాడు కనుక వాడు యజ్ఞము చేసి వస్తున్న వాడితో సమానం. కాబట్టి ఇప్పుడు వాడు స్నానం చేసి ఉన్నాడా లేడా చూడరు. వాడు రైలు దిగ్గానే కనపడినా తీర్థయాత్రకు వెళ్ళొచ్చాడంటే కాళ్ళకి నమస్కారం చేస్తాడు. యజ్ఞం చేసి వస్తున్న వాడితో సమానం అవుతాడు. అందుకని యాత్రకు వెడితే స్నానం చేస్తాం. అందుకు కదా మనం కాంచీ క్షేత్రానికి వెడితే అందరం కలిసి చక్కగా అక్కడ క్షేత్రంలో ఉన్నటువంటి ఒక గొప్ప దేవాలయంలో రథసప్తమి నాడు సంకల్పం చెప్పుకుని అందరం ఆ జిల్లేడాకులు రేగుపండు పెట్టుకుని అవన్నీ ఎందుకు పెట్టుకుంటారో ముందు 4 మంచి మాటలు చెప్పుకుని సంకల్పం చేసుకుని అందరం అక్కడ ఉన్నటువంటి తీర్థంలో స్నానం చేసి వచ్చాం. అది చెయ్యాలి. అలా చెయ్యమని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి వాళ్ళందరూ అక్కడ చేరి ఉన్నది ఎందుకు అంటే, నువ్వు ఏ ఏ తీర్థములలో స్నానం చేసి వచ్చావు నీకన్నీ తెలుసు. నువ్వు పురాణ వాంగ్మయం అంతా చదువుకున్నావు కాబట్టి ఎక్కడ ఏ క్షేత్రం ఉందో తెలుసు, ఏ తీర్థం ఉందో తెలుసు. కాస్త పెద్ద ఆయనతో ఎందుకు వెళ్తారండి యాత్రకి? వాళ్ళు తిరగలేక ఎవరితో వెళ్ళారో, ఎవడు కొంచెం అందులో తెలుసున్నవాడు అనుకుంటారో వాడి పెట్టి వీళ్ళందరూ పట్టుకుంటారు. ఆయన పెట్టి పట్టుకోవడం ఎందుకు అంటే, ఆయనకి తెలుసు, ఆయన 4 మాటలు చెప్పి చూపిస్తాడని తాపత్రయం. అలా వెళ్ళలేకపోయిన వాళ్ళు అయ్యా ఏమి చూసి వచ్చారంటే మిగిలిన వాళ్ళని అడిగి తెలుసుకుని సంతోషిస్తారు కదా. అలా మీరేమేమి చూసి వచ్చారో మీకు అన్ని తెలిసి ఉంటాయి కదా. కాబట్టి మాకు చెప్పండి. తీర్థయాత్రకి వెళ్ళొచ్చిన వాళ్ళింటికి వెళితే అడగవలసిన ప్రశ్న ఇది. వాళ్ళు కూడా ఏం మాట్లాడాలంటే, వాళ్ళు తీర్థయాత్ర ప్రారంభం దగ్గర నుంచి మననం చేసుకోవాలి.
ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏ ఏ గుళ్ళోకి వెళ్ళాం, ఆ గుళ్ళో ఏం చూసాం, అక్కడ స్థల పురాణం ఏమిటి, ఏ తీర్థం, దాని గొప్పతనం ఏమిటి, ఏం స్నానం చేశాం, అక్కడ ఏ మహాత్ముల గురించి మనం విన్నాం, వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుని ఇంటికి వచ్చిన వాళ్ళకి వాళ్ళు చెప్తూ పోతే ఆ చెప్పడం చేత విన్నవాడు తరిస్తాడు, వీళ్ళకి మననమవుతుంది. మళ్లీ మళ్లీ తీర్థముల పేరు, మళ్లీ మళ్లీ క్షేత్రముల పేరు స్మరించినంత మాత్రం చేత ప్రాసంగిక పుణ్యం పడుతుంది. అది గమ్మత్తు. మీరు కంచి వెళ్ళొచ్చి అయ్యా ఎక్కడికి వెళ్ళొచ్చారండి అన్నారు అనుకున్నా, మరి ఏదో వెళ్ళలేదురా, ఊరు పేరు కూడా నిద్ర లేదు సరిగ్గా, వాడు పడుకొని ఇచ్చాడేంటి, రాత్రి 11ంటికి పడుకోమనేవాడు, మళ్ళీ 4:30కి లేవండనేవాడు, ఇంకేం నిద్ర అమ్మ నాయనో ఇంకెప్పుడు వెళ్ళకూడదన్నారు అనుకోండి, ఆ ఊరి పేరు కూడా చెప్పకుండా ఇంకెందుకు ఆ యాత్ర చేయడం కాదు. మీరు స్మరించి 4 మాటలు చెప్తున్నారు అనుకోండి. అరుణాచలం వెళ్ళామండి, గిరి ప్రదక్షిణం చేశాం. గిరి ప్రదక్షిణ ఏంటండి అంటే స్థూల శివుడు అండి, కొండ 8 దిక్కుల దేవాలయాలు ఉన్నాయి, దక్షిణాన యమలింగంతో ప్రారంభం అని మీరు వర్ణన చేస్తుంటే మానసికంగా వెళ్ళిపోతుంటారు. ఒకసారి మీరు మాట్లాడుతుంటే ప్రాసంగిక పుణ్యం, ఆ పేర్లు కలుసుకున్నారు కాబట్టి. అందుకే తీర్థయాత్ర అన్న మాట మీద అన్ని విషయాలు పేర్కొన్నాయి శాస్త్రాలు. సరే, ఇప్పుడు నేను మళ్ళీ తీర్థయాత్ర అనగానే అని మళ్ళీ ప్రవచనం ఎందుకు కానీ దాని గురించి అందుకు అడగడం. వాళ్ళు నైమిషారణ్యంలో ఉన్న వాళ్ళు చేతకాక ప్రశ్న వేశారని మీరు అనుకోకూడదు. మహాభారతము ధర్మ సూక్ష్మ సమన్వయము. మహాభారతం వింటే మనం ఏం చెయ్యాలో మీరు తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి. కాబట్టి ఆ ఊంచుకోవడం కోసం భారతం వినడం తప్ప, నన్నయ్య గారు బాగా రాశారని నన్నయ్య గారికి సర్టిఫికెట్ ఇవ్వడానికి భారతం చదువుకోవడం ఎందుకు? నన్నయ్య గారికి సర్టిఫికెట్లు మీరు నేను ఇవ్వక్కర్లేదు, ఆయన తరించిపోయారు. ఆయనకి సర్టిఫికెట్ ఇవ్వడానికి భారతం చదువుకోక్కర్లేదు, మనం తరించడానికి నన్నయ్య గారి దగ్గర ఏం నేర్చుకోవాలో తెలుసుకోవడానికి భారతం వినాలి. కాబట్టి ఇప్పుడు ఆయన బ్రహ్మర్షులకు నమస్కరించారు, వాళ్ళందరూ ఆయన్ని ప్రశ్న వేశారు. ఆయన అన్నారు, శమంతక పంచకాన్ని చూసొచ్చారు. ఎందుకు ఈ మాట వచ్చింది అంటే, వాళ్ళు ప్రశ్న వేసేటప్పటికే వీళ్ళకి ఇది చెప్తే బాగుండన్న ఉత్సాహం ఒకటి పిల్లుబుకుతోంది ఆయనలో. అంటే ఇది చెప్తే బాగుండని ఆయనకు అనిపించింది అంటే, అన్నీ తెలుసున్నవాడు ఇది చెప్తే బాగుంటుంది అనుకున్నాడు అంటే అది ప్రయోజనకరమైన విషయము అని మీరు నమ్మవలసి ఉంటుంది కదా, లేకపోతే ఆయనకు ఆ పొంగెందుకు వస్తుంది? కాబట్టి ఆయనకి ఏది జ్ఞాపకం వచ్చిందంటే శమంతక పంచకం జ్ఞాపకానికి వచ్చింది. అక్కడ పరశురాముడు 21 మార్లు ఈ భూమండలం అంతా కూడా దండయాత్ర చేసి క్షత్రియులను తెగటార్చి వారి రక్తంతో 5 సరోవరాలను ఏర్పాటు చేసి ఆ రక్తంతో పితృదేవతలకి తర్పణ చేశాడు. అప్పుడు వాళ్ళు అయ్య బాబోయ్ ఇంకా ఇలాంటి అలజడి వద్దురా నాయన, ఇంకా క్షత్రియ సంహారం చెయ్యకని చెప్పిన తర్వాత ఆయన శాంతించాడు. అదిగో అంత గొప్ప ప్రదేశం ఆ శమంతక పంచకాన్ని, కురుక్షేత్రాన్ని, జనమేజయుణ్ణి, యాగాన్ని, ఇవన్నీ చూసొస్తున్నారు. అంటే వాళ్ళన్నారు, మేమేది వింటే బాగుంటుంది, మేమేది తెలుసుకుంటే బాగుంటుంది, ఇది అడగవలసింది. మీరు వేదిక మీద వెళ్ళిన వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చి ఇలా ఓ కాగితం ఇచ్చి ఇది చెప్పండి అని అడగకూడదు. ఏది మీకు చెప్పాలో వేదిక మీద కూర్చున్న వాడికి తెలిసి ఉంటుందని మీరు నమ్మవలసి ఉంటుంది. అది వినయం. ఆ వినయం లేని వాడికి వినే అర్హత ఉండదు. ఆ వినయం ముందు నేర్చుకోవలసి ఉంటుంది. కాబట్టి ఆయన చెప్పాలి, మేము ఏది వింటే బాగుంటుంది, మాకు మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో, మాకేది పురుషార్థాన్ని కల్పిస్తుంది, మాకు అటువంటి కథని, అటువంటి గ్రంథాన్ని, అటువంటి ఇతిహాసాన్ని, అటువంటి విషయాన్ని మాకు ప్రవచనం చేయవలసింది మహానుభావ అని వాళ్ళు ప్రార్థన చేస్తే ఆయన అన్నారు, మా గురువు మహానుభావుడు, వేదమంతా ఒక రాశిగా పడిపోయి ఉంటే కలియుగంలో ఉండేటటువంటి ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని 4 వేదములు చదవగలిగిన వాళ్ళు ఉండరని వేదమును విభాగం చేసి రుక్, యజు, సామ, అధర్వణ వేదములని 4 వేదములుగా విభాగం చేసినటువంటి వేదవ్యాస భగవానుడు 18 పురాణములను వెలయించిన తరువాత పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని రచన చేశాడు. అందులో లేనటువంటి ధర్మ సూక్ష్మం లేదు. భారతం అంతా రచన చేసిన తర్వాత వేదవ్యాసుడే అన్నాడు, నీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఏది తెలుసుకోవాలన్నా భారతమే ఆధారం, ఇంతకన్నా ఇంకోటి ఏది ఉందో నాకు చెప్తాను. కాబట్టి నీకు జవాబు లేనిది లేదు మహాభారతంలో, అన్నీ ఉన్నాయి. నీకు వెతుక్కోవడం రావాలి, నీకు వినడం రావాలి, ఇది కాకుండా కొత్తగా తెలుసుకోవడానికి ఇంకోటి ఉండదు. అన్ని భారతంలోనే ఉన్నాయి. అన్ని ఆఖ్యానములతో, అన్ని ఉపాఖ్యానములతో, అన్ని విశేషాలతో భారత రచన చేశానని మా
గురువు అయినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు పేర్కొన్నాడు. అటువంటి మహాభారతం ఉందే, దాన్ని ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని, ఆధ్యాత్మ విధులు వేదాంతమనియు, నీతి విచక్షణులు నీతిశాస్త్రం బని, కవి వృషభులు మహాకావ్యమనియు, లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని, ఐతిహాసికులితిహాసమనియు, పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని మహి కొనియాడుచుండ, వివిధ వేద తత్వ వేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు, విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతంబు. సాక్షాత్ విష్ణు స్వరూపుడైనటువంటి వేదవ్యాసుడు రచన చేసినటువంటి ఆ మహాభారతం ఉందే, దాన్ని ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని, ధర్మము యందు నిష్ణాతులైనటువంటి వారు మహాభారతాన్ని ఇదే ధర్మశాస్త్రం అని పిలుస్తారు. చూడండి, నన్నయ్య గారి అనురక్తి చూడండి. ఆంధ్రీకరించేటప్పుడు మహాభారతానికి కితాబు ఇవ్వవలసి వస్తే దాన్ని మొట్టమొదట ఏ పేరుతో దాన్ని అన్వయం చేశారో చూడండి, ధర్మం. ఈ ధర్మమే ప్రాతిపదిక, దీని పేరే సనాతన ధర్మం. ఆ ధర్మమునే బోధ చేయడానికే సమస్త వాంగ్మయం వచ్చింది. ఆధ్యాత్మ విధులు వేదాంతమనియు, వేదాంతము అంటే వేదముల చివర ఉండేవి ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల యందు శిష్యుడు గురువుని ప్రశ్న వేస్తాడు. ప్రశ్న వేస్తే గురువు మాట్లాడతాడు. మాట్లాడితే దాని వలన జ్ఞానము కలిగి, ఆ జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసిన అవసరము లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి ఏర్పడుతుంది. అటువంటి మోక్షకారకమైనటువంటి వేదాంతం ఏది ఉన్నదో ఆ వేదాంతమే మహాభారతమని వేదాంతులు చెప్తారు. నీతి విచక్షణులు నీతి శాస్త్రం బలి, లోకంలో నీతి మాట్లాడేటటువంటి వాళ్ళందరూ మహాభారతం కన్నా నీతి శాస్త్రం లేదు అంటారు. కాబట్టి మహాభారతం గురించి మాట్లాడినా, మహాభారతంలోని ఏ వ్యక్తి గురించి పుస్తకాలు రాసినా ఆ కోణంలో చూసి వ్రాయాలి, ఆ కోణంలోనే మహాభారతాన్ని చూడాలి తప్ప ఇంకొకలా చూసి కవిత్వపరమైన అన్వయాన్ని చేసే అధికారం ఎవరికి ఉండదు అన్నది తీర్పు. కాబట్టి కవి వృషభులు మహాకావ్యమనియు, గొప్ప కవులు దాన్ని మహాకావ్యము అని పిలిచారు. ఇంతకన్నా కావ్యం ఉండదు లోకంలో. లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని, లాక్షణికులు ఇంతకన్నా గొప్ప లక్ష్యశాస్త్రము వేరొకటి లేదు అన్నారు. ఐతిహాసికులు ఇతిహాసమనియు, ఇతిహాసము అన్న మాటకు అర్థం నేను నిన్న మీతో ప్రస్తావన చేశాను. ఇది ఇలాగే జరిగిన యథార్థమైన గాథ. యథార్థముగా జరిగిన ఒక గాథని ఇంత గొప్పగా చెప్పగలగడం వ్యాసుడికి తప్ప అన్యులకు సాధ్యం కాదు. అది భారతంలోనే సాధ్యమైనంత గొప్పగానని ఐతిహాసికులు ఇతిహాసమని పొగుడుతారు. పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని, పురాణములు చదివినటువంటి వారు మహాభారతంలో లేనటువంటి పురాణం లేదు. అన్ని పురాణములలో ఉన్న విశేషాలు మహాభారతంలో వస్తాయని మహాభారతానికి పెద్దపీట వేసి పొగుడుతారు. వివిధ వేద తత్వ వేది, అనేకమైనటువంటి వేదముల యొక్క తత్వానికంతటికి పుట్ట, ఆ మూలకందమైనటువంటి వేదవ్యాస మహర్షి ఉన్నారే, ఆదిముని మొట్టమొదటి మహర్షి, మహానుభావుడు పరాశరాత్మజుండు, పరాశరుని యొక్క కుమారుడు, విష్ణు సన్నిభుండు, సాక్షాత్ విష్ణు స్వరూపమైనటువంటి వాడు, వ్యాసో నారాయణ స్వయం. అటువంటి వాడు మనకి అందించినటువంటి మహాభారతం. నేను దాని గురించి ప్రవచనం చేస్తాను, చక్కగా మీ అందరూ వినండి అని. అక్షౌహిణి అన్న మాటకు అర్థమేమిటో, పర్వం అంటే ఏమిటో, మహాభారతంలో ఎన్ని పర్వాలున్నాయో, ఆ పర్వాలలో ఉండేటటువంటి కథా సారాంశం ఏమిటో, ఒక్కొక్క పర్వానికి ఒక్కొక్క పేరు ఎందుకు వచ్చిందో 18 పర్వముల గురించి విహంగ వీక్షణంగా ఒక్కసారి చెప్పాడు. సంక్షేప రామాయణం అంటారు చూసారా, అలా ఒక్కసారి. ఇలా ఎందుకు చెప్తారో తెలుసా అండి? జిజ్ఞాసు అయినటువంటి వాడైతే అమ్మో ఇన్ని విషయాలున్నాయి, మనకి మళ్ళీ ఎలా అందుతుందిరా, ఇది వినాలి, ఇలా ఆయన చెప్పి వెళ్ళిపోవడం కాదు, వివరంగా విందామని బాగా నాకు వివరించి చెప్పండి అని అడుగుతారు. వివరించి చెప్పమని అడగడం శిష్యునకు ఉండవలసిన లక్షణం. ఓసారి అలా పైన చదివేస్తే విని సంతోషపడిపోయితే అంతకన్నా లోతుగా తెలుసుకుందామనేటటువంటి జిజ్ఞాస లేకపోతే వాడు సరి అయిన అధికారి కాడు అని గుర్తు వినడానికి. కాబట్టి ఆ ఉత్సాహము ఉన్నవారేనా మహాభారతం నాకేనా సంతోషం, వీళ్ళు అలా వింటారా? ఒక్కసారి సంక్షేపంగా చెప్పాడే. వాళ్ళన్నారు కాదు కాదు, అలా నువ్వు ఏదో పర్వంలో ఇలా కదా, ఆదిపర్వం అంటే ప్రారంభం అంటే ఇదిగో ఇలా ఉంటుంది, ఇలా పాండవులు పుట్టారు, కౌరవులు పుట్టారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయింది ఆదిపర్వం, సోహాపరం.
అలా చెప్తే మేము ఒప్పుకోం. మాకు చాలా వివరంగా కావాలి. అందులో అబ్బో మాకు ఇన్ని ఏదో అగ్నిహోత్రపు నెగడు దగ్గరికి వెళ్ళి కర్ర పట్టి తోస్తే ఒక్కసారి రవ్వలు పైకి వేగినట్టు నువ్వు చెప్పిన ఆదిపర్వం కథ వింటే మా మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చేసాయో. అసలు ఆ శంతన మహారాజు ఏమిటి, ఆ భీష్ముడు ఏమిటి, పిల్లాడేమిటి, ఆ ప్రతిజ్ఞ చేయడం ఏమిటి, గంగ ఏమిటి, అష్టవసువులు ఏమిటి, శాపం ఏమిటి, వాడు భూమి మీద పుట్టడం ఏమిటి, గంగ పట్టుకెళ్ళి గంగలో బారేయడం ఏమిటి, ఎనిమిదో వాడు మహాపురుషుడు అవడం ఏమిటి, దీర్ఘకాలం ఉండడం ఏమిటి, పెళ్లి చేసుకోకపోవడం ఏమిటి, అది ధర్మ విరుద్ధం కదా, ఇవన్నీ ఎలా జరిగి మాకు వివరంగా చెప్పు. అలా ఏదో చెప్పేసి అయిపోయిందంటే మేము ఒప్పుకోం. అంటే వాళ్ళకి జిజ్ఞాస ఉంది. చాలా సంతోషించాడు ఆయన. సంతోషించి ఆయన అన్నాడు, మీకు నేను తప్పకుండా అలాగే మహాభారతాన్ని వివరణ చేస్తాను వినండి అని జనమేజయుడి దగ్గర ప్రారంభం చేశాడు. ఎందుకని అప్పుడే కదా జనమేజయుడి యొక్క యాగశాల నుంచి వచ్చానని చెప్పాడు కదా. అందుకని ఇప్పుడు మహాభారతం అంటే ఆయన ప్రవచనం నైమిషారణ్యంలో మొట్టమొదట మహాభారతాన్ని ప్రస్తావన చేసేసరికి అప్పుడే ఆయన చూసి వచ్చినటువంటి ఆ యజ్ఞశాలతో కూడినటువంటి ఘట్టాల గురించి వివరణ చేస్తూ ప్రారంభం చేశాడు. ప్రారంభం చేస్తూ ఆయన అన్నాడు, జనమేజయుడనబడేటటువంటి రాజు చంద్రవంశంలో పాండవుల యొక్క వారసుడిగా జన్మించి ఒక గొప్ప యజ్ఞాన్ని చేశాడు. ఆ యజ్ఞంలో ఆయన తనకి అని కోరుకుని చేసిన వాడు కాడు. ఆయన దేని కొరకు చేశాడు ఆ యజ్ఞాన్ని అంటే ప్రజల యొక్క సంక్షేమం కోసం, తన రాజ్యంలో ఉండేటటువంటి ప్రజల యొక్క అభ్యున్నతి కోసం యజ్ఞం చేశాడు. అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. వేదము యొక్క ప్రమాణమును అంగీకరించి యజ్ఞయాగాది క్రతువులు లోకక్షేమమునకు హేతువులని నమ్మినటువంటి ప్రభువు సింహాసనం మీద ఉన్నాడు. కాబట్టి ఆ రాజు కారణంగా నెలకొక వాన పడుతుంది. ఒక కుక్క ఒకటి అక్కడికి వచ్చింది. మహాభారతానికి ఒక గమ్మత్తుంది. కుక్క పాత్రతో ప్రారంభం, చిట్ట చివర మళ్ళీ ఓ కుక్క, మధ్యలో మహాభారతాన్ని మలుపు తిప్పింది ఒక కుక్క. అసలు మహాభారతాన్ని అంతటినీ మలుపు తిప్పేసింది ఒక కుక్కే. ఏకలవ్యుడు కుక్క నోట్లో 6 బాణాలు కొట్టుండకపోతే భారతం ఓలా ఉండుంది. కాబట్టి ఆ కుక్కే భారతాన్ని అంత తిప్పింది. అదో విచిత్రం, కుక్క పాత్రకే భారతానికి అంత దగ్గర. రామాయణంలో కుక్క మాంసం గురించి ఎక్కువ ప్రస్తావన చేయబడుతుంది. విశ్వామిత్రుడికి కోపం వస్తే చాలు, అష్టమానం శమాంసం యథాహార ముష్టికాహ నామ నిర్ఘృణాహ అంటుంటాడు. కుక్క మాంసం తినేవాళ్ళే బతకండి అంటుంటాడు. కాబట్టి అక్కడికి ఒక కుక్క వచ్చింది. కుక్కకి ఒక లక్షణం ఉంటుంది. కుక్క ఇంట్లో ఉండకూడదు అని అనరు. కుక్క ఉండవచ్చు ఇంట్లో, కానీ కుక్క రాజద్వారం దాటి లోపలికి కానీ వచ్చింది అనుకోండి, దేవతలు మీ ఇంట పూజాగృహంలో ఉన్నటువంటి దేవతలు ఆ రోజు ఉపవాసం ఉండిపోతారు, అన్నం తింటారు. దేవతల ఉపవాసం ఉండిపోయినటువంటి శోభ యజమానిని కత్తి కొడుకుతుంది. ఎప్పుడో అప్పుడు బాధిస్తుంది. అది జాతక చక్రం చూస్తే దొరికేది ఏం కాదు, ఆ ఉపాసన బలం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఎందుచేత అంటే శివుడికి పీఠాధిపత్యం వహించారు చంద్రశేఖర భారతీ స్వామి వారు. ఆయన దగ్గరికి ఒకప్పుడు ఒక ఆయన వెళ్ళి దిగులుగా కూర్చున్నాడు. ఆయన మాట్లాడుతూ ఏమలా కూర్చున్నావు, ఏం చేస్తుంటావు అన్నారు. నేను రోజు సాలగ్రామాలను ఆరాధన చేస్తాను. ఆయన అన్నారు, మీ ఇంట ఉన్నటువంటి సాలగ్రామాల్లో ఒక సాలగ్రామాన్ని మీ నాన్నగారు జీవించి ఉన్నంత కాలం వేరుగా పూజ చేసి దానికి చాలా పెద్ద నైవేద్యం పెడుతుండేవారు. మీ నాన్నగారు శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ సాలగ్రామానికి వేరు పూజ నువ్వు చేస్తున్నావా కొడుగ్గా? ఈయనేం చెప్పలేదు ఆయనకి, అదేనే దివ్య దృష్టి అని మనం చేసింది. అంటే ఆయన అన్నాడు, నిజమే, మీరు ఎలా గ్రహించారో నాకు తెలియదు. మా నాన్నగారు ఒక సాలగ్రామాన్ని ప్రత్యేకంగా పూజ చేసేవారు, మిగిలిన వాటితో కలపకుండా పూజ చేసి దానికి వేరే పెద్ద నైవేద్యం పెడుతుండేవారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను ఆ సాలగ్రామాన్ని మిగిలిన సాలగ్రామాలతో కలిపేశాను. అన్నింటికీ కలిపి కాసి నీళ్లు పోసి పూజ చేసేసి అన్నిటికీ కలిపి నైవేద్యం పెడుతున్నాను. అంటే చంద్రశేఖర భారతీ స్వామి గారు అన్నారు, అందుకే నువ్వు ఇబ్బందిలో ఉన్నావు. ఆ సాలగ్రామం అది నృసింహ సాలగ్రామం, దాన్ని మిగిలిన వాటితో కలిపి పూజ చేయడానికి వీల్లేదు. దాన్ని వేరుగా పూజ చెయ్యాలి, దానికి వేరుగా మహానైవేద్యం ఎక్కువ పెట్టాలి, దాని ఆకలి ఎక్కువ. నువ్వు అలా పెట్టని కారణం చేత నీ ఇంటి పూజా మందిరంలో ఆకలితో ఉండిపోయిన నృసింహ సాలగ్రామం యొక్క వ్యధ నిన్ను కట్టి కుడుపుతోంది, అందుకు బాధపడుతున్నావు. ఇంటికి వెళ్లి నృసింహ సాలగ్రామాన్ని వేరు చేసి పూజ చేసి పెద్దగా నైవేద్యం పెట్టడం మొదలుపెట్టు అన్నారు. ఆరాధన తెలిసి ఉండాలి, సరిగా ఉండాలి, విగ్రహం ఎంత ఉండాలో తెలిసి ఉండాలి. పెద్దలను అడిగి పూజా మందిరంలో పెట్టుకోవాలి.
ఇప్పుడు నేను ఈ మాట అన్నానని ఆ తర్వాత ఇంకా అనేక ప్రశ్నలతో నా దగ్గరికి దయచేసి రాకండి. కొన్ని లేనిపోని ఉపద్రవాలు తెచ్చుకోవడం అవుతుంది. కాబట్టి అలా చేయకపోతే ఏమవుతుందంటే, ఇంత ఆకలితో ఉన్నవాడు ఏడుస్తూ కూర్చుంటే ఎంత ప్రమాదం వస్తుందో, సీతమ్మ తల్లి ఏడుస్తూ కూర్చున్నటువంటి ఆ కన్నీటి బిందువు భూమి మీద పడితే భూమి అంతా కాలిపోతుంది. ఆ కన్నీటి బిందువుకు కారణమైన రాక్షసుల్ని కాలుద్దామని యశోకవన్నిం జనకస్మజాయాం ఆదాయతే నైవ దదాహలంకాం, ఆ కన్నీటి బిందువే అగ్నిహోత్రంగా తీసుకెళ్లి పెట్టారు ఆంజనేయ స్వామి. అంతే, లంక కాలిపోయింది. ఒక్కొక్కరి కన్నీటి బిందువు, ఒక్కొక్కరి బాధ, ఒక్కొక్కరి క్షోభ కట్టి కుడిపేస్తాయి. అది మీకు జాతక చక్రానికి కూడా అందేదిగా ఉండదు ఒక్కొక్క దోషం. అటువంటి దోషాన్ని పట్టగలిగిన వాళ్ళు మళ్ళీ ఒక మహాత్ముడైనటువంటి వాడు మాత్రమే తన అంతర్దృష్టి చేత తెలుసుకోగలుగుతారు. అది అందరికీ సాధ్యం కాదు. అటువంటి మహాత్ములు అంత తేలిగ్గా అన్ని వేళలా లభ్యమై మన గురించి మాట్లాడడానికి అవకాశం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి చేసే పని జాగ్రత్తగా చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి మహాభారతంలో ఒక కుక్క గురించి ప్రస్తావన చేశారు అంటే అంత తేలికగా మీరు స్వీకరించుకోండి. కుక్క పరమ పవిత్రమైన ప్రాంగణమునందు ప్రవేశించరాదు. అది మీ పెంపుడు కుక్కవచ్చు, కానీ మీరు భారతం వినడానికి రావచ్చేమో, దానికి వాకింగ్ అయిపోతుంది కదా అని దాన్ని పట్టుకుని గుడిలోకి మాత్రం రాదు. అది దోషభూయిష్టం. దాన్ని పట్టుకుని జనులు తిరగని ప్రదేశంలో తిరగాలి. అంతేకాని అబ్బే ఏం చేయదండి, అబ్బే ఏం చేయ, మీకు తెలుసు పక్కన వెళ్తున్న వాడిని ఎప్పుడో కరిచి వాడు అలాగే వెనకాల ఉంటాడు. అవతల ఏదో వెళ్ళవలసిన వేళైపోతున్నది, ఇది పక్క నుంచి ఎడితే కలుస్తుందేమో అని చెప్పుకోలేక నలుగురిలో దాని వెనకాతలే మెల్లగా పెడుతుంటాడు భయపడి. అయితే పక్క సందులో పోతాడు పనున్నా లేకపోయినా. రోడ్డు మీద తిప్పడం ఏంటి, ఎవరూ లేని చోట తిప్పాలి అలాంటి దాన్ని తీసుకెళ్ళి. కాబట్టి సరే, ఇప్పుడు మళ్ళీ నేను ఆ సివిక్ సెన్స్ అన్న దాని గురించి ఏం మాట్లాడతాను, అది వేరే విషయం. కాబట్టి కుక్క వచ్చింది ఆ యజ్ఞ ప్రాంగణంలో. అది దేవశుని, దేవతల కుక్క. దేవతల కుక్క అయినా అది కుక్క కదండి. కాబట్టి యజ్ఞశాల ప్రవేశం అది చేస్తుందేమో, యజ్ఞభూమి ఎందరి తిరుగాడితే అపవిత్రమవుతుందన్న భావన చేత ఎంతవరకు ఏది పవిత్రమో అంతవరకు పవిత్రం. ఏది దాటి వెళ్ళకూడదో అది దాటి వెళ్ళకూడదు. మా ఇంటి ముందు పోలేనండి, నేను డబ్బు కట్టి వేయించుకున్న పోలేనండి, నాకు పోల్ మీద ఫ్యూజ్ వేయడం వచ్చండి, నేను ఇంట్లో ఫ్యూజులు అస్తమానం వేస్తుంటానండి, ఎక్కి వేస్తానంటే పోల్ ఎక్కడానికి నిన్ను అనుమతిస్తారా? ఇవి నువ్వు పెట్టుకున్న రూలు, నువ్వు డబ్బిచ్చి వేయించుకున్న పోల్ మీద ఎక్కడానికి నీకే అధికారం లేకపోతే వేదంలో చెప్పిన విషయాన్ని ప్రశ్నించే అధికారం నీకెక్కడుంది? కాబట్టి ఈశ్వర నిర్ణయమే. ఆయనే సృజించాడు సర్వభూతములను. కానీ జ్ఞానం వేరు, ఆచారం వేరు, అనుష్ఠానం వేరు. కాబట్టి ఇప్పుడు ఆ కుక్క యజ్ఞశాల ప్రాంగణంలోకి వచ్చింది అన్నది బహుశా కారణం అయి ఉండవచ్చు. ఈ జనమేజయుని యొక్క తమ్ముళ్ళు వాళ్ళు సాక్షాత్ క్షత్రియులు, రాజకుమారులు, గొప్ప పరాక్రమం ఉన్నవాళ్ళు. శృతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు అని ముగ్గురు పేర్లు. బహుశా వాళ్ళ వంశంలో పూర్వం ఉన్న వాళ్ళ పేరు భీమసేనుడి పేరు కూడా పెట్టుకుని ఉన్నారులా ఉంది. వీళ్ళు ముగ్గురు కలిసి అది ఆ దేవతల యొక్క కుక్క అయినటువంటి సరమ అనబడేటటువంటి ఆడకుక్క యొక్క కొడుకు. ఓ చిన్ని కుక్క లేదా కుక్క పిల్ల, మగ కుక్క పిల్ల అనస్సేమో, సారమేయము దాని పేరు. దాన్ని కొట్టారు, ముగ్గురు కలిసి కొట్టి తరిమారు. తరిమితే అది ఏడుస్తూ వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ దగ్గరికి. కుక్క పిల్లలు ఏడుస్తూ కుయికుయిలాడుతూ తల్లి దగ్గరికి వెళ్ళవండి. అలాగే అది దేవశూని దగ్గరికి వెళ్ళింది, దేవతల కుక్క దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి అది వాళ్లతో చెప్పింది, అమ్మా నేనేమి యజ్ఞశాలలోకి వెళ్ళలేదమ్మా, ఏమిటి జరుగుతోంది అని అక్కడ నిలబడి ఇలా చూస్తున్నాను. జనమేజయుడి యొక్క ముగ్గురు తమ్ముళ్ళు వచ్చి నన్ను తరిమి కొట్టారమ్మా, నా ఒళ్ళంతా హోనం అయిపోయిందమ్మా అని ఏడ్చి. ఇప్పుడు ఆ దేవశుని సరమ బయలుదేరి వచ్చి ఈలోగా యజ్ఞం పూర్తయిపోయింది. ఆయన కూర్చుని ఉన్నాడు జనమేజయుడు. సరమ తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఆవిడండి, క్షితినాథ కడు అకరుణాన్వితులై నీ తమ్ములు అతి వివేక దూరుల్ మతి తలపక నా పుత్రకు అతి బాలకు అనపరాధు నడిచిరి పిలుసన్. ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. అభియోగ పత్రము అంటారు. అటువంటి అభియోగ పత్రాన్ని ముందు ప్రవేశపెట్టింది ఆవిడండి, క్షితినాథ, ఓ భూమిని పరిపాలించేవాడా, కాబట్టి నువ్వు న్యాయం చెప్పవలసి ఉంటుంది. కడు అకరుణాన్వితులై దయలేని వారై నీ తమ్ములు అతి వివేక దూరుల్, వివేకమునకు దూరంగా బతుకుతున్నటువంటి నీ తమ్ముళ్ళు మతి తలపక ఆలోచించకుండా నా పుత్రకు అతి బాలకు,
నా కొడుకు చాలా చిన్నవాడు, చిన్ని కుక్క, అనపరాధు, అదేం దోషం చేయలేదు, అది యాగశాల దగ్గరికి రాలేదు, అది ఎవరిని ముట్టుకోలేదు, దూరం నుంచి అలా నిలబడి చూసింది. అలా చూసిన కారణానికి వాళ్ళు వచ్చి ముగ్గురు కలిసి నీ తమ్ముళ్ళు దాన్ని వెంటాడి వెంటాడి కొట్టారు. అది దెబ్బలతో బాధపడుతూ నా దగ్గరికి వచ్చింది. రాజా, నేను నీతో ఒక విషయం చెప్పి వెళ్ళిపోదామని వచ్చాను. నీ తమ్ముళ్ళు కొట్టారని కానీ, నీ తమ్ముళ్ళని శిక్షించమని కానీ నేను అడగదలుచుకోలేదు. నేను ఒక్క మాట చెప్తాను విను. తగునిది తగదని ఎదలో వగవక సాధులకు పేదవారల కెగ్గుల్ ముగిచేయు దుర్వినీతులకు అనినిమిత్తాగమంబులైన భయంబుల్. ఎంత గొప్ప మాట చెప్పేసిందో చూడండి. తగునిది తగదని ఎదలో వగవక, ఈ పని చెయ్యొచ్చు, ఈ పని చెయ్యకూడదు అని మనసులో ఆలోచన చెయ్యకుండా సాధులకు, భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతికేటటువంటి సాధు పురుషుల దగ్గర, పేదవారల బలహీనులైనటువంటి వారి దగ్గర ఎగ్గుల్ముగి చేయు దుర్వినీతులకు, వాళ్ళు ఏం చేస్తారులే అని భగవద్భక్తి కలిగినటువంటి వాడు ఓర్చుకుంటాడు. ఆయనే మారతాళ్లే అని క్షమిస్తాడు. క్షమించాడు కదా అని ఆయన మీద తిరగబడినా, బలహీనుడు కదా ఏం చేస్తాడులే అని వాళ్ళ జోలికెళ్ళినా ఒక ఫలితం ఉంటుంది రాజా. ఏమిటో తెలుసా ఫలితం? అనిమిత్తాగంబులైన భయంబుల్, కారణము లేని భయం కలుగుతుంది. ఇంత పెద్ద మాట చూశారండి. కారణం ఉండదు భయానికి. అంటే ఏదో ఒక కారణం మీకు అగుపించింది అనుకోండి, మీరు భయపడతారు. అయ్యి బాబోయ్, ఇప్పుడు ఇలా చేస్తే ఏమైనా అవుతుందేమో అనుకుంటారు. రాత్రి 10 గంటల వేళలో కటిక చీకట్లో పుట్టలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో చేత దీపం లేకుండా మీరు నడుస్తున్నారనుకోండి, అమ్మో నేను ఏమైనా పావును తొక్కుతానేమో అని మీరు అనుకుంటారు. పట్టపగలు 11 గంటల వేళ భానుగుడి జంక్షన్ లో ఉన్న అపార్ట్మెంట్ 3rd ఫ్లోర్ మెట్ల మీద త్రాచుపా ఉంటుందని మీరు ఊహిస్తారా? ఉంటుంది అని మీరు ఊహకు కూడా అందుతుందా? 30 ఏళ్ల నుంచి అక్కడ కాపురం చేస్తున్నారు, ఆఫీస్కి వెళ్ళిపోయే హడావిడిలో మీరు మెట్లు దిగుతున్నారు, పరిగెడుతున్న త్రాచుపాం మీద కాలేశారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాము? కారణం తెలియదు. ఎలా వచ్చింది అని మీరు అడిగారు అనుకోండి, అందరూ ఏమంటారో తెలుసండి, అదేంటండి ఇక్కడికి పాము ఎలా వచ్చిందండి, అసలు అయిపోయి త్రాచుపాము రావడం ఏంటండి, అసలు ఎప్పుడు 30 ఏళ్ల నుంచి ఉంటున్నాం, ఇక్కడ పాము బురద పాము చూడలేదు, ఎప్పుడు ఇక్కడ త్రాచుపాము ఏంటండి, పైగా 2nd ఫ్లోర్ మెట్ల వరకు రావడం ఏంటి, ఇంతమంది ఇప్పుడే కదా తిరుగుతున్నాం, ఎలా వచ్చిందండి అసలు అంటారా అనరా? ఇప్పుడు కారణం మీరు ఊహించగలరా ప్రమాదమునకు? ఎవరిని అడిగినా ఏమంటారంటే, అరే చాలా ఆశ్చర్యంగా ఉందండి అనేవాడే కానీ కారణాన్ని చెప్పలేడు. ఇది ఎలా వచ్చిందో తెలుసా? ఇదిగో వెనక చేసిన కర్మకి ఫలితం ఆ పాము రూపంలో వచ్చేసింది. కారణం మనకు దొరకకుండా వస్తుంది సుమా, గ్రహించుకో రాజా. వెళ్ళిపోయింది కుక్క. రాజు పురోహితుడిని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు అన్నాడు వ్యాస భగవానుడు నన్నయ్య భట్టు. ఇది బాహ్యంలో వింటే ఏమిటంటే ఏదో అర్థమైనట్టు ఉంది, అర్థం కానట్టు ఉంది, ఏమిటో ఏదో పట్టి పట్టక, దొరికి దొరకక, చిక్కి చిక్కక అలా ఉన్నట్టుంది ఏమిటండి అనిపిస్తుంది. దానినే ఉత్కంఠ అంటారు. ఉత్కంఠ అంటే ఇలా కంఠాన్ని పైకెత్తి చూస్తున్నాడు అనుకోండి, అంటే దాని మీద అనురక్తి ఏర్పడింది అని గుర్తు. 100 మంది అలా గుండ్రంగా నిల్చున్నారు అనుకోండి, నేను మానని వెళ్ళిపోతున్నా మోటార్ సైకిల్ ఒకసారి ఆపి స్టాండ్ వేసి ఇలా వచ్చి, పొడుగ్గా ఉన్నవాడు కాదు, అలా చూడగానే ఏం కనపడదు, కాళ్ళు ఇలా ఇలా ఎత్తి ఎత్తి చూస్తుంటాడు. ఉత్కంఠ అంటే ఏమైందో తెలుసుకోవాలని. మహాభారత ప్రారంభంలో వ్యాస భగవానుడు నన్నయ్య గారు ఒక మనుష్యేతర పాత్రని ప్రవేశపెట్టారు. మనుష్యుడు కాదు, శునకం. ఉత్కంఠ, కంఠం ఇలా ఎత్తి చూసేటట్టుగా మనలో ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని, తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాసని పెంచారు. ఈ ఎత్తిన కంఠం ఎప్పటి వరకు ఉంచాలని వాళ్ళ ఉద్దేశ్యం అంటే 18వ పర్వం పూర్తయ్యే వరకు. అప్పటికి నీకు ధర్మం బాగా అర్థమైపోతుంది. అంటే నా ఉద్దేశం ఇలా ఉండిపోమ్మని కాదు, 18 పర్వాలు ఎక్కడ దొరుకుతాయండి అని అర్జెంటుగా కొనుక్కుని చదవడం మొదలు పెట్టేసుకుంటారు కాదు. అది రచనా వైచిత్రి, అది జాతిని ధర్మం వైపు నడిపించాలనేటటువంటి ఋషి యొక్క ఆర్తి. దానికి రుణపడ్డాం మనం ఋషికి.
తండ్రి తాపత్రయపడ్డట్టు తాపత్రయపడతారు వాళ్ళు, లేకపోతే వాళ్ళ కర్మ, వాళ్ళకి ఎందుకు వచ్చినా కూడా ఇవన్నీ చెప్పడం. ఇందులో ఆంతర్యం ఏమిటో తెలుసా అండి? కుక్క సాధు ప్రాణి, తనంత తానుగా ఏం మీద పడిపోయి కరిచేసేటటువంటి ప్రాణి కాదు. యజమానిని నమ్ముతుంది. మీరు దాని దగ్గరికి వెళ్ళి ప్రేమతో నిలబడ్డారు అని దానికి అర్థమైతే అది తోక ఊపి సంకేతిస్తుంది. లోకంలో కొన్ని ప్రాణులు మీ పట్ల ప్రేమతో ఉన్నాయో ప్రేమతో లేవో మీకు ఎప్పుడూ అర్థం కాదు. కొన్ని ప్రాణులు మీ పట్ల ప్రేమతో ఉన్నాయి అని తెలిసిపోతుంది. అలా తెలియడానికి అవకాశం ఉన్న ప్రాణుల్లో కుక్క ఒకటి. అది తోక ఊపుతుంది, తోక ఊపితే చాలా తెలిసిపోతుంది. 2, కుక్కని మీరు ప్రేమని అభివ్యక్తం చేయడానికి, నేను నీ జోలికి వచ్చేవాణ్ణి కాను అని చెప్పడానికి మీరు బ్రహ్మణ్యో బ్రహ్మ 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 వివర్ధన అటువంటి మంత్రాలు ఏం చెప్పక్కర్లేదు. ఒక్క అక్షరం వస్తులేంది దూ 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 అన్నారనుకోండి, అది కూడా రాలేదనుకోండి అంటే చాలు, అది ఊరుకుంటుంది, తోక ఊపేస్తుంది. అది కుక్కకున్న లక్షణం. కుక్క పోవాలనుకోండి, చెయ్యి అంటే చాలిపోతుంది కదండి. అంతే కుక్కకున్న లక్షణం. దానికి 3 రాజకుమారులు వెంటబడాలా? 3 రాజకుమారులు సైన్యం లేనట్టు, పిలిస్తే పలికేవాడు లేనట్టు, దిక్కులేని వాళ్ళల్లా ఇంత బలపరాక్రమాలతో వృద్ధి పొందినటువంటి చంద్రవంశంలో పాండవులకు వారసులుగా జన్మించిన వాళ్ళు జనమేజయుని యొక్క సోదరులు 3 రాజులు సిగ్గు లేకుండా ఒక కుక్క పిల్లని తరుగుతారా? 3 రాజులు తరమవలసినంత పెద్ద ప్రాణి అండి అది. 3 రాజులు పరిగెత్తుకొస్తుంటే కుక్క పిల్ల ఎదురు నిలబడుతుందని మీరు ఊహించగలరా? అది వెంటనే పారిపోతుంది. పారిపోతున్న కుక్క పిల్లని 3 వేపుల నుంచి వచ్చి పారిపోవడానికి మార్గం లేకుండా చేసి కొడుతుంటే, అది నన్ను వదిలిపెడితే బాగుండు బాబోని కుయ్యో 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 అని ఏడిచి పారిపోతే, అది తమ పరాక్రమం అనుకుని సంతోషపడిపోయి వెళ్లి యజ్ఞభూమిలో కూర్చున్నవాడు ఈశ్వరుడు ఎందుకు క్షత్రియుడిగా పుట్టించాడో ఆ బల పరాక్రమాలతో ఆ ధనుర్వేదంతో ఎవరిని రక్షించాలో తెలుసుకోలేక, ఎవరితో యుద్ధం చెయ్యాలో తెలియక అల్ప ప్రాణుల మీద ఇంత పరాక్రమాన్ని చూపించిన నీకు ఆ కుక్క ఎంత ఏడ్చిందో ఆ ఏడుపు యొక్క ప్రతిఫలంగా కారణం లేని ఆపద వస్తుంది. కారణం లేకుండా ఇంత బలం చూపించావు కాబట్టి. రాజా కట్టి కుడుపుతాయి, నీకు చెప్పేవాడు లేడు, నీ ప్రవర్తనని ఎప్పటికప్పుడు దిద్దేవాడు లేడు, ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. ఇది ఆ కుక్క హృదయం. దేవశుని అందుకు చెప్పింది ఈ మాట. కాబట్టి ఈ ఘట్టం కేవలం మహాభారతంలో ఆనాటిదని మీరు అనుకోకండి. మీరు సమాజంలో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి నిలబడండి, మీరు 3 మధ్య ఉంటారు ఎప్పుడు. 1 మీకన్నా తక్కువ వాళ్ళు, 2 మీతో సమానులు, 3 మీకన్నా అధికులు. ఈ 3తో కాకుండా 4వ వాడు మీకు ఉండడు. ఏ ప్రాణి ముందు మీరు వెళ్ళి నిలబడినా 1 మీతో సమానమై ఉండాలి, 2 మీకన్నా అధికమై ఉండాలి, 3 మీకన్నా తక్కువై ఉండాలి. మీకన్నా తక్కువ ప్రాణి కనబడితే కలియబడడం అధికారుల దగ్గర నుంచి ఉంటుంది ఈ లక్షణం. ఆయన పాపం ఎక్కువగా మాట్లాడేవాడు కాదు, చెప్పిన పని చేసుకుపోతాడు. అంటే ఊళ్ళో పనంతా ఆయన తప్ప చెప్తాడు. వాడు కాగితం ఇస్తే కలియబడతాడు, వాడు జోలికి వెళ్ళడు. ఈ పరిస్థితి మీరు చూడాలా. భారతం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్న వ్యవస్థల దోషాన్ని తప్పుపట్టింది. అందుకని కూర్చున్నది ఆ కుర్చీలో. ఎవడు చెయ్యవలసిన పనిని చేయించడానికి కూర్చున్నావు. నీ చేతకానితనానికి పనిచేసేవాడా పాడవలసిన వాడు. కాబట్టి నీకన్నా తక్కువ వాడు కనపడితే కలియబడకూడదు. నీతో సమానులు కనపడితే వీడు వృద్ధిలోకి రావాలని కోరుకోవాలి. నీకన్నా అధికుడు కనపడితే ఈర్ష్య పడకూడదు. వారు ఎంత సాధన చేసి ఈ స్థితిని పొందారో వారి దగ్గర తెలుసుకుని నేను కూడా స్థితిని పొందాలనుకోవాలి. పెద్దవారిని చూసినప్పుడు వచ్చే అసూయని పూజ్య భావనతో గెలవాలి. సమానుడి పట్ల వచ్చే ఉదాసీనత, వాడు నేను సమానమే అన్న భావనని వీడు ఇంకా వృద్ధిలోకి రావాలన్న ప్రేమతో గెలవాలి. నీకన్నా తక్కువ వాడిని చూసినప్పుడు వాడే పాటి అనడం కాదు, వాడు కూడా ఈశ్వరుడి అనుగ్రహంతో ఒకనాడు గొప్ప స్థితిని పొందుతాడు. వాణ్ణి గౌరవించడం చేత నేను ఈ స్థితిలో నిలబడగలుగుతాను తప్ప వాణ్ణి అగౌరవపరిస్తే నేను దిగజారిపోతానని నువ్వు తెలుసుకుని ఉండాలి. ఈ 3 లేని జీవితం అకారణమైన ఆపదల్ని తీసుకొచ్చి కూర్చోపెడుతుంది ఇంట్లో. అప్పుడు మళ్ళీ కనబడ్డ ప్రతి చోటికి వెళ్ళి, అయ్యా నాకు ఆపదలు వస్తున్నాయండి, నాకు కష్టాలు వస్తున్నాయండి, నేను ఏమిటో ఇబ్బందుల్లో ఉన్నానందని చెప్పుకోవడం కాదు. నీ జీవితాన్ని దిద్దుకో, నీ ప్రవర్తనని దిద్దుకో, నీ నడవడి దిద్దుకో. నువ్వు భూతముల పట్ల, భూతములు అంటే ప్రాణులు,
ప్రాణుల పట్ల ఎలా ప్రవర్తించాలో నేర్చుకో. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమనకున్, పరహితమే పరమధర్మము, పరహితునకు నిదురు లేదు పర్వేందుముఖి అంటారు భాగవతంలో పోతన గారు. నువ్వు భూతముల పట్ల ప్రేమతో, ముగ్గురి పట్ల నువ్వు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం నీకు వస్తే నీకు కారణము లేనటువంటి ఆపదలు రావు. కారణమున్న ఆపదలంటే చేసిన కర్మకి ఫలితం ఉంటుంది. ఎప్పుడో తెలియక చేసావు కానీ ఫలితం ఉంటుంది. ఇప్పుడు నువ్వు తెలుసుకుని ప్రవర్తిస్తున్నావు కాబట్టి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం, పాము కరవలసిన వాడిని చీమతో కరిపించి ఈశ్వరుడు విడిచిపెట్టేస్తాడు. ఇప్పుడు వాడు మారేడు, భక్తితో ఉన్నాడు కాబట్టి వాడిని నేను శనకనంటాడు. నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. ఈ ఈశ్వర కృప రావడానికి కారణం నువ్వు నీ ప్రవర్తన మార్చుకోకుండా, నువ్వు కేవలం ఈశ్వరుడికి వెళ్లి బిల్వదళాలు వేసినంత మాత్రం చేత ఈశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడనుకోవద్దు. ఆ బిల్వదళాలు ఆయన సృష్టిలోవే నువ్వు గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం చరమతి సమర్పీచే తత్సరసిజమమానాధవతే సుఖేనామస్తాతుం జనహ నజానాతి కిమహో అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. ఈశ్వరుడికి పట్టుకెళ్ళి నేను అది చేశాను ఇది చేశాను నేను ఇవ్వడానికి నువ్వు కొత్తగా సృష్టించింది రాలేదు. ఈశ్వర సృష్టిలోని ఈశ్వరుడికి ఇస్తున్నావు. దానికి నీ ప్రజ్ఞ లేదు. నీకు పుణ్యం ఇవ్వడానికి ఆయన నీ చేత ఇప్పించాడంతే. నీ కొడుకు చేతిలో 10 రూపాయలు నువ్వు పెట్టి, అయ్యా నువ్వు ఈ పంతులు గారికి ఇవ్వరా అని నీ కొడుకు చేత ఇప్పిస్తే నేను ఇచ్చాను 10 రూపాయలని నీ కొడుకు అంటే అది ఎంత అన్యాయమో, అలా ఈశ్వరుడు మారేడు దళాన్ని సృష్టించి నీ చేతికి మారేడు దళాలు ఇచ్చి నా మీద మారైనా పుణ్యం ఇస్తానన్నాడు. ఈశ్వరాయంత అనుగ్రహించి మారేడు దళాల్ని నిన్న రాత్రి నా యందు ప్రేమ కలిగిన వారు ఎక్కడి నుంచో తెచ్చి మారేడు దళాలు ఇస్తే తెల్లవారేటప్పటికీ ఏకాదశి నాడు నీ దగ్గర కూర్చుని మారేడు దళోదకంతో అభిషేకం చేసి మారేడు దళాలు నీ మీద పూజ చేయగలిగాను. ఇది కదా నీ అనుగ్రహం అంటే. నాకు పుణ్యం కట్టబెట్టడానికి కావలసిన పరికరాన్ని నువ్వే అందించి నా చేత చేయించి నాకు పుణ్యం కట్టబెట్టావు. ఈశ్వర ఇది నీ అనుగ్రహం అని నువ్వు నిలబడి ఆ ప్రేమని నువ్వు సమస్త భూతములకు పంచి